నమస్తే వెల్కమ్ టు హెల్త్ టైమ్ ఈ రోజు హెల్త్ టైమ్ లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్చువల్లీ ఫస్ట్ ఈ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మనం మాట్లాడుకోబోయే ముందు చాలా మంది ఫేస్ చేస్తున్న సమస్య ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి హెయిర్ ఫాల్ జుట్టు విపరీతంగా ఊడిపోవటం రాలిపోవటం అంటే జుట్టు బాగా పలచబడిపోవడం ఇలాంటి ఇబ్బందులన్నీ పడుతూ ఉన్నారు సో వాటికి అన్నిటికీ కూడా ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అందరికీ యూస్ఫుల్ అవుతుందా లేదా ఏ ఏజ్ గ్రూపుల వాళ్ళు చేయించుకోవచ్చు ఇలాంటి సందేహాలు కూడా చాలా మందికి ఉండొచ్చు సో వాటన్నిటి గురించి మనకి ఈరోజు వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ నాగరాజు గారు వీరు వచ్చేసి కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ అలాగే కాస్మెటాలజిస్ట్ అండ్ అలాగే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ సో వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు నమస్కారం సో ఈరోజు మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి మాట్లాడుకోబోయే ముందు అందరూ చాలా వరకు ఈవెన్ 99% పీపుల్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం హెయిర్ ఫాల్ ఎక్కువగా చాలా వరకు మగవాళ్ళలో కానివ్వండి ఆడవారిలో చూసుకుంటే బాగా పలచపడిపోవటం ఈ మాడు ఏదైతే ఉందో ఈ మన ఫ్రంట్ కనిపించే ప్లేస్ మొత్తం బాగా పలుచగా అయిపోవటం లేదంటే చివర్లోకి వచ్చేసరికి బాగా సన్నగా అయిపోవటం మగవారిలో వచ్చేసి హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయ్యి ఇనీషియల్లో తర్వాత అది బట్టతల కింద మారిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి సో అసలు ఇవి జరగటానికంటే ఇలా హెయిర్ ఫాల్ అనేది విపరీతంగా అవ్వడానికి కారణాలు ఏంటంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమనించాల్సింది ఏంటంటే ఎనీ పేషెంట్ హెయిర్ ఫాల్ గురించి మన దగ్గరకు వచ్చినప్పుడు అది నార్మల్ హెయిర్ ఫాలా లేదంటే హెయిర్ లాసా అది ఫిజియలాజికలా పెథలాజికలా అనేది క్లారిటీ అనేది మనం తెచ్చుకోవాలి ఎందుకంటే మన స్కిన్ అనేది రెగ్యులర్గా 21 డేస్కి ఒకసారి ఎలా అయితే రీసైకిల్ అవుద్దో హెయిర్స్ కూడా మనకు రఫ్లీ 90,000 నుంచి 1.1 lakh హెయిర్స్ ఉంటాయి మన స్కాల్ప్ పైన సో అవన్నీ కూడాను రోజుకి 1 to 2% రీసైకిల్ అవుతాయి సో అంటే రీసైకిల్ అంటే అవి లాస్ అవుతాయి అండ్ దాంతోపాటు గ్రోత్ కూడా అవుతుంది సో ఓవరాల్ అవుట్పుట్ అనేది జనరల్గా నార్మల్గా మెయింటైన్ అవుతుంది సో ఎప్పుడైతే మనకి హెయిర్ ఫాల్ అనేది కంప్లైంట్ చేసినప్పుడు జనరల్గా మనం చూసే ఏంటంటే మనకి బల్క్ ఏమైనా తగ్గిందా లెంత్ ఏమైనా తగ్గిందా స్కాల్ప్ విజిబిలిటీ ఏమైనా ఉందా సో ఇట్లాంటి కన్సిడరేషన్స్ చేసుకోవాలి సో ఆ తర్వాత మనకి అది పెథలాజికల్ హెయిర్ ఫాల్ అనేసి దానివల్ల హెయిర్ లాస్ కూడా అవుతుంది అనేసి మనం ఓవరాల్గా అవుట్పుట్ అనేది నెగిటివ్లోకి వెళ్తుంది అనేసి గమనించాక అప్పుడు మనం క్వశ్చన్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది కారణాలు కామన్గా చూస్తే అమ్మాయిలో వచ్చేసరికి ఒక రకమైన కారణాలు ఉంటాయి అబ్బాయిలో వచ్చేసరికి ఒక రకమైన కారణాలు ఉంటాయి సో అమ్మాయిలో ఏంటంటే మనకి ఎక్కువగా ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అంటే జనరల్గా నెలసరి వల్ల ప్రతి నెల కొంతవరకు బ్లడ్ లాస్ అవుతుంది కాబట్టి ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అనేది ఫీమేల్స్లో వెరీ కామన్ సో ఎప్పుడైతే హీమోగ్లోబిన్ 11.5 కంటే 1 గ్రామ్ తక్కువ ఉన్నా చాలా వరకు మనకి హెయిర్ ఫాల్ అనేది చూస్తాం దాంతోపాటు హెయిర్ లాస్ కూడా చూస్తాం దాంతోపాటు కలర్ కూడా కొంచెం గోధుమ రంగులకి అది మారిపోతూ ఉంటుంది సో దాంతోపాటుగా ఫ్రిజీ హెయిర్స్ కూడా వస్తాయి అదే కాకుండా థైరాయిడ్ అనేది నెక్స్ట్ కండిషన్ ఎవరికైతే ఇవన్నీ ముఖ్యంగా మెయిన్ లేడీస్లో కనుక ఒకవేళ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటే కారణాలు ఏమై ఉండొచ్చు ఇన్ జనరల్గా అనేది 1 by 1 చెప్తున్నారు ఎస్ సో థైరాయిడ్ అనేది ఒక కారణం థైరాయిడ్లో జనరల్గా హైపోథైరాయిడ్ ఉంటుంది హైపర్ థైరాయిడిజం ఉంటుంది ఈ రెండింటి వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది సో హైపోథైరాయిడిజం వల్ల చాలా వరకు హెయిర్ ఫ్రిజీ అయిపోయేసి బ్రేకప్ రాలిపోద్ది హైపర్ థైరాయిడిజం వల్ల లైఫ్ సైకిల్ షార్ట్ కావడం వల్ల తొందరగా మనకి హెయిర్ ఫాల్ అనేది చూస్తూ ఉంటాం సో థర్డ్ కారణం ఏంటంటే పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ PCOS లాంటి సంబంధాలు ఉన్నప్పుడు సో మనకేంటంటే బాడీలో ప్రొడ్యూస్ అయినటువంటి ఎక్స్ట్రా టెస్టోస్టెరాన్ ఆండ్రోజెన్స్ ఉండడం వల్ల మనకి మిడ్ లైన్ థిన్నింగ్ అనేది జనరల్గా చూస్తూ ఉంటాం ఫీమేల్స్ సో అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది ఓకే సో అదే కాకుండా కొంచెం అన్కామన్ రీజన్స్ కూడా ఉంటాయి సో దానిలో మనకి విటమిన్ D డెఫిషియన్సీ దాంతోపాటుగా ఐరన్ డెఫిషియన్సీ దాంతోపాటుగా B12 డెఫిషియన్సీ సో ఇవి కూడా మనకి బ్లడ్ టెస్ట్ స్క్రీనింగ్లో తెలిసిపోతాయి కొన్ని సహజ కారణాల్లో మనకి వెయిట్ గెయిన్ ఉన్నప్పుడు వెయిట్ లాస్ అయినప్పుడు ఎప్పుడైతే నెలకి 3 kg కంటే ఎక్కువగా లాస్ అవుతారో వెయిట్ లాస్ అయ్యాక 3 months నుంచి 6 months మధ్యలో హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది దాంతోపాటుగా లాస్ట్ 6 monthsలో ఏమైనా జ్వరం కానీ యాక్సిడెంట్స్ కానీ సర్జరీస్ అయినా ఎనీ స్ట్రెస్ఫుల్ యాక్టివిటీస్ కూడా అవి మనకి 3 months తర్వాత హెయిర్ పైన మనకి ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది ఎందుకని అంటే రూట్ నుంచి ప్రొడక్షన్ అనేది బయటకు వచ్చేసరికి 2-3 months పట్టుద్ది కాబట్టి సో మనకి 3 months బిఫోర్ ఈవెంట్స్ అన్నీ కూడా 3 months తర్వాత మనకి హెయిర్ పైన చూపిస్తాయి సో ఇట్లాంటి కారణాలు అన్నీ రూల్ అవుట్ చేసుకున్నాక తర్వాత మనకి స్కాల్ప్ మైక్రోస్కోపీ అండ్ హెయిర్ పుల్ టెస్ట్ ఈ రెండు చేసుకున్నాక మనం ఒక కారణానికి ఐడెంటిఫై చేసుకుని వస్తాం
సో అది ఫీమేల్స్లో. ఇన్ మేల్స్లో కూడా సేమ్. మేల్స్లో కామన్గా ఎలా ఉంటుందంటే B12 డెఫిషియన్సీ అండ్ విటమిన్ D3 డెఫిషియన్సీ అండ్ జెనెటిక్ అండ్ హెరిడిటరీ కారణాలు ఉంటాయి. సో ఫ్యామిలీలో బట్టతల ఉంటే మనకి పిల్లలకు వచ్చే ఛాన్స్ రఫ్లీ 50 to 70% ఛాన్స్. 50 to 70% వరకు. సో వంశపారపర్యంగా కూడా ఇది ఒకవేళ బట్టతల అనేది వచ్చేస్తే డెఫినెట్గా ఉంటుంది. అండ్ బట్టతల వారసత్వంలో లేకపోయినా ఒక 25% పీపుల్లో వాళ్ళే ఫస్ట్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ ట్రీలో కూడా ఉండొచ్చు. ఓకే, ఇన్ కేస్ ఒక వంశపారపర్యంగా ఉంటేనే అన్నారు కదా, మళ్ళీ మా ఇంట్లో ఎవరికి లేదు బట్ కానీ నాకు వచ్చింది అనే డౌట్ ఉన్న వాళ్ళకి కూడా యాక్చువల్లీ డాక్టర్ గారు ముందే క్లియర్ చేస్తున్నారు. ఇన్ కేస్ మన ఫ్యామిలీ హిస్టరీలో మన ఫోర్ ఫాదర్స్కో మన పేరెంట్స్కి ఎవరికి లేకపోయినా మనకి వచ్చే ఛాన్సెస్ దట్టు 20% ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. సో అది కూడా మనకి ప్రెసెంట్గా అయితే ప్రీవియస్ జనరేషన్స్తో పోలిస్తే కరెంట్ జనరేషన్లో బట్టతల అనేది చాలా యంగ్గా వస్తుంది. ప్రీవియస్ జనరేషన్లో ఆఫ్టర్ 35 to 40 years తర్వాత స్టార్ట్ అవుతుంది. 40 అబోవ్లో కనిపించేది, లైక్ అంటే తాతయ్యలు గ్రాండ్ పేరెంట్స్ ఎక్కువ కనిపిస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రీవియస్ జనరేషన్ బాల్నెస్ అనేది స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది. అంటే ఎవ్రీ 5-10 years 15 yearsకి నెక్స్ట్ స్టేజ్కి ప్రోగ్రెస్ అవుతుంది. అంటే వాళ్ళని అదే స్టేజ్లో మనం కొన్ని సంవత్సరాలు కొన్ని డెకేడ్స్ కూడా చూస్తూ ఉంటాం. సో నెక్స్ట్ స్టేజ్ పోవడానికి మనకి చాలా సంవత్సరాలు పడుతుంది. బట్ కరెంట్ ఏజ్లో 20 to 30 yearsలోనే మనకి బట్టతల అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది స్టార్ట్ అయ్యాక వితిన్ 3 yearsలో ఆల్మోస్ట్ 50-60% లాస్ అవుతుంది. సో ప్రజెంట్ దానికి పాత దానికి తేడా ఏంటంటే ప్రజెంట్ దాంట్లో మనకి డైట్ కానీ లైఫ్ స్టైల్ కానీ చాలా వరకు హార్మోనల్లీ పుష్డ్ ఫుడ్స్ కానీ దాని తర్వాత మనకి డైర్నల్ సైకిల్ అంటే స్లీప్ సైకిల్ డిస్టర్బెన్స్ కానీ ఇవన్నీ కారణాలు ప్రీవియస్ జనరేషన్తో పోలిస్తే డిఫరెంట్గా ఉంటాయి. దానివల్ల ఏంటంటే మనకి సరిగ్గా బట్టతల స్టార్ట్ అయ్యాక సరిగ్గా కేర్ తీసుకోకపోతే వితిన్ 3 to 5 years మనం స్టేజ్ 2 నుంచి స్టేజ్ 7 స్టేజ్ 5 కూడా వస్తారు. ఓకే, సో కంప్లీట్గా హెయిర్ మొత్తం, ఎందుకంటే ఇలా కూడా చాలా మందిని చూస్తున్నాం ఎంగేజ్లోనే మీరు చెప్తున్నట్లుగా అసలు కంప్లీట్గా వాళ్ళకి నీట్గా చేసి క్లీన్గా చేసినట్టే హెయిర్ అనేది మళ్ళీ గ్రోత్ అనేది కూడా కొంతమందిలో కనిపించకుండా వెళ్ళిపోతుంది కంప్లీట్గా. లాస్ట్ వీక్ నేను 16 years అబ్బాయికి బట్టతలు చూసాను. 16 years. సో 16 years అబ్బాయికి అసలు బట్టతలు అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, అసలు అవాకే. సో అట్లా కూడా చూస్తున్నాం యాక్చువల్గా ప్రెసెంట్ జనరేషన్. ఎందుకన్నానంటే టూ మచ్ ఇప్పుడు మనకి ఫుడ్ స్కేర్సిటీ, దాంతో పాటుగా ఫ్యామిలీ హిస్టరీ అండ్ ప్రెషరైజ్డ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడాను వెరీ యంగ్ ఏజ్లో సాధ్యమైనంత వరకు బట్టతల మనకి పుషప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. సో కాబట్టి మనకి ఏంటంటే లైఫ్ స్టైల్ వెరీ ఇంపార్టెంట్ అండ్ డైటరీ ప్యాటర్న్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నిటిని మనం చక్కగా తీసుకుని ఉంటే బట్టతలు అనేది స్లోగా నెక్స్ట్ జనరేషన్లో ఓల్డ్ జనరేషన్కి ఎలా వస్తుందో అలా మనం చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ కనుక ఫ్యామిలీలో బట్టతలు ఉందంటే మనకు వస్తుందా లేదో మనకి స్టార్టింగ్లో కొంచెం ఎర్లీ సైన్స్ ఉంటాయి. మనకి హెయిర్ ఫాల్ కంటే ముందు కూడాను మనకి బట్టతల్లో ఏమవుతుందంటే మనకి ఫస్ట్ తేడా ఏంటంటే లెంత్ డిస్క్రిపెన్సీ. అంటే మనకి రెగ్యులర్గా సెలూన్కి వెళ్ళినప్పుడు హెయిర్ కట్కి వెళ్ళినప్పుడు బట్టతల ఏరియాలో అది జనరల్గా మిగిలిన హెయిర్తో పోలిస్తే స్లోగా పెరుగుతుంది. సో సో మనకి ఏంటంటే కొంచెం పొడుగ్గా పెంచితే అంటే 7 centimeters 8 centimeters దాటి పెంచితే మనకు తేడా తెలిసిపోద్ది. దానిలో ఏంటంటే బట్టతల ఏరియాలో 5-6 centimeters కంటే ఎక్కువ పెరగదు. సో దానివల్ల సెలూన్ అబ్బాయి రెగ్యులర్గా దాన్ని ఈక్వల్ చేసి మనం గమనించకపోవచ్చు. సో ఒక్కసారి పొడుగ్గా పెంచితే మనకు ఐడియా వస్తుంది ఎక్కడైతే బట్టతల ఏరియాలో లెంత్ ఎక్కువగా ఉండదు. అది ఫస్ట్ వెరీ ఎర్లీ సైన్. నెక్స్ట్ ఏంటంటే అంటే పేషెంట్ పరంగా, డాక్టర్ పరంగా అయితే మనం మైక్రోస్కోప్ చూసుకునేసి దానిలో అనజన్ టిలోజన్ రేషియో అండ్ కలర్ లెంత్ అండ్ థిక్నెస్ ఇవన్నీ పారామీటర్స్. ఇప్పుడు సారీ టు ఇంటరప్ట్ యూ, యాక్చువల్లీ కలర్ చేంజ్ అంటే నార్మల్గా రెగ్యులర్గా ఉన్న హెయిర్ కాకుండా అక్కడ కలర్ కనుక చేంజ్ అవుతూ వస్తుందంటే కూడా అది కూడా మనకు ఒక ఇండికేషన్ లాగా అనుకోవచ్చా? సో అన్నిటికంటే ఫస్ట్ ఇండికేషన్ ఇస్ థిక్నెస్ తగ్గడం, సెకండ్ థింగ్ లెంత్ తగ్గడం, థర్డ్ థింగ్ కలర్ తగ్గడం. సో ఇట్స్ ద లాస్ట్ పారామీటర్ టు రెడ్యూస్. సో మనకేంటంటే స్కాన్లో చూసినప్పుడు మనకి ఫస్ట్ చూసేది పలచబడ్డ హెయిర్స్ ఎన్ని ఉన్నాయి, పర్సంటేజ్ ఎంత ఉంది. సో మనకి 15% to 20% కంటే తక్కువగా ఉంటే నార్మల్, అంతకంటే ఎక్కువగా ఉంటే బట్టతలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందని. నెక్స్ట్ లెంత్, నేను అన్నప్పుడుగా మనం పొడుగ్గా బెంచ్ చూసినప్పుడు మనకు ఐడియా వస్తుంది. సో ఫీమేల్స్లో ఇది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళు సెలూన్కి వెళ్ళి రెగ్యులర్గా చేసుకోరు. సో ఫ్రంట్ పార్ట్లో జనరల్గా కొంతవరకు పొడుగు అనేది బ్యాక్ సైడ్తో పోలిస్తే అంత పొడుగ్గా పెరగదు. సో దానివల్ల ఏంటంటే చాలా వరకు మిడ్ లైన్ థిన్నింగ్ ఉండడం వల్ల ఆ ఏరియాని సైడ్ క్రాప్ కానీ లేదంటే మనకి మిడ్ లైన్ థిన్నింగ్ కవర్ చేయకుండా ఉండడానికి దాన్ని పొడుగ్గా మనకు విగ్ టైల్ రాదు కాబట్టి సో దాని క్రాప్ డిఫరెన్సెస్ అనేది వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ ఏంటంటే కలర్ చేంజ్ అనేది మనకి ఎలా కనిపిస్తుంది అంటే థిక్ డార్క్ బ్లాక్ నుంచి అవి గ్రాడ్యువల్గా బ్రౌన్ కలర్లోకి టర్న్ అవుతాయి. సో
ఇలా మనకి బట్టతల్లో ఎర్లీ సైన్లో చూస్తాం. ఇదంతా కూడాను మార్ఫలాజికల్ క్లాసిఫికేషన్, నార్మల్ క్లాసిఫికేషన్ కంటే కూడా ముందు మనం చూసే సైన్స్ అనమాట. సో ఎప్పుడైతే క్లాసిక్గా బాల్డ్ వచ్చిందో అది చక్కగా పేషెంటే అర్థం చేసుకుంటాడు, నాకు బట్టతల వచ్చేసింది అనేసి. బట్టతల రాకముందు ఇవన్నీ పారామీటర్స్ ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ గా సిమ్టమ్స్ అనే చెప్తున్నారు. అంటే ఇనిషియల్ గా మనం తెలుసుకోవాలనుకుంటే గనక ఈ చేంజెస్ అన్ని గనక మనం చూసుకున్నట్లయితే ఏదైనా డిఫరెన్స్ ఉంది అని అంటే కనుక ఖచ్చితంగా మనం ముందే ట్రీట్మెంట్ అనేది చేయించుకోవడం అనేది బెస్ట్ అని కూడా సజెస్ట్ చేస్తున్నారు. రైట్. సో ఒకసారి మనకి హెయిర్ లాస్ అనేది డయాగ్నోజ్ అయ్యాక దానిలో మనకి బట్టతల అంటే ఆండ్రోజెనిక్ అలోపేషియా, ఫీమేల్స్లో ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్, అండ్ థర్డ్ థింగ్ టిలోజన్ ఎఫ్లూయం, ఇలా మనం సపరేట్ చేసుకున్నాక అండర్లైన్ ఇప్పుడు మనకి ఏదైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు సపరేట్గా బిల్డింగ్ బ్లాక్స్ కరెక్ట్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇచ్చినా, మినాక్సిల్ ఇచ్చినా, ఈవెన్ సీరమ్స్ ఇచ్చినా అండర్లైన్ న్యూట్రిషనరీ బిల్డింగ్ బ్లాక్స్ సరిగా లేకపోతే అవుట్పుట్ అనేది తక్కువగా వస్తుంది. ఒకవేళ వచ్చినా కానీ ఎఫికసీ అనేది చాలా తక్కువ పోతుంది. సో అందుకనేసి ఇనిషియల్ స్క్రీనింగ్లో కొన్ని బ్లడ్ టెస్ట్ కూడా చేస్తారు. జనరల్ హెల్త్ స్క్రీనింగ్లో చేసేటివి చాలా వరకు ఉంటాయి. దానిలో మనకి కంప్లీట్ బ్లడ్ పిక్చర్, థైరాయిడ్ అండ్ సీరం B12, ఫెరిటిన్ అండ్ ఇలా ఎటువంటి టెస్ట్లు చేస్తారు అనే దానికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు డాక్టర్ గారు. ఇఫ్ ఇన్ కేస్ మనం ప్రాబ్లంతో హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందనో, లేకపోతే బట్టతలు ఇలా వచ్చేలా ఉందనో, లేకపోతే జుట్టు పలచబడిందనో కనుక మనం వచ్చినట్లయితే ఇనీషియల్గా ఫస్ట్ నిర్ధారించుకోవడానికి ఇనీషియల్గా అంటే మనకి అపీరెన్స్ని బట్టి ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు అనేది చెప్పారు. దాని తర్వాత వచ్చేసి మనం అంటే టెక్నికల్గా లేకపోతే మామూలుగా టెస్ట్లు ఏవేవి చేస్తాము, వాటిల్లో ఏం చెక్ చేసుకొని ఏ పారామీటర్స్ని చూసుకొని కన్ఫర్మేషన్ చేస్తాము అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎస్. సో ఎప్పుడైతే ఈ 5 పారామీటర్స్తో పాటుగా కొంచెం ఫీమేల్స్లో అయితే జాయింట్ పెయిన్స్ కానీ, ఫోటో సెన్సిటివిటీగా ఉంటే ANA ప్రొఫైల్ అనేసి, ఆటోఇమ్యూన్ డిసీజ్ స్క్రీనింగ్ అనేసి ఇట్లాంటివి కూడా కొంతమందిలో చేస్తాం. ఓకే, ఇవన్నీ అయిపోయాక మనకి ప్రాపర్గా అప్పుడు ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది స్టార్ట్ అవుతుంది. రైట్. సో ఇంత అంటే నార్మల్ చెకప్ అండ్ తర్వాత వచ్చేసి టెస్ట్లు ఏవైతే చెప్పారో ఇవన్నీ చూసి వాటి రిజల్ట్స్ వచ్చిన తర్వాత దెన్ అప్పుడు డిసైడ్ చేసుకుంటారు. సో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఇవ్వాలి, ఎలా స్టార్ట్ చేయాలనేది ఉంటుంది. సో ట్రీట్మెంట్ కన్నా బిఫోర్గా కూడా చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి హెయిర్ ఫాల్కి సంబంధించి. సో వాటన్నిటికి సంబంధించినవి కూడా నేను యాక్చువల్లీ డాక్టర్ గారిని అడుగుదాం అనుకుంటున్నాను. అండ్ అలాగే డాండ్రఫ్తో సఫర్ అయ్యే వాళ్ళు చాలామందికి కూడా డాండ్రఫ్ అనేది విపరీతంగా ఉంటుంది. దానివల్ల కూడా జుట్టు రాలిపోవడం అనేది కూడా చాలా మందిలో చూస్తూ ఉంటాం. ఎక్కువ డాండ్రఫ్ ఎప్పుడు చూసినా రెగ్యులర్గా డాండ్రఫ్తో సఫర్ అయ్యే వాళ్ళకు కూడా హెయిర్ ఫాల్ తొందరగా అవ్వడానికి ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో బట్టతల కానీ, జుట్టు పలచబడడం కానీ ఇలాంటి సిమ్టమ్స్ అన్ని వాళ్ళకి త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఎస్. ఇప్పుడు మనకి డాండ్రఫ్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఓకే, దానిలో కూడా మనకి యాక్చువల్గా క్లాసిక్గా ఉండే డాండ్రఫ్స్ మనకి డ్రై డాండ్రఫ్ ఉంటుంది, వెట్ డాండ్రఫ్, గ్రీజీ డాండ్రఫ్ ఉంటుంది. దాంతో పాటుగా సోరియాటిక్ స్పెక్ట్రంలో కూడా మనకి ఇనిషియల్ స్టేజ్లో అది డాండ్రఫ్ లాగానే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఎనీ డాండ్రఫ్ కేసు మనం చూసినప్పుడు పొలుసులు ఎలా ఉన్నాయి, అవి డ్రై పౌడర్ లాగా ఉన్నాయా లేదా నిజంగా పొలుసులాగా పామ్ పొలుసులాగా ఉన్నాయా, సో దాన్ని బట్టేసి మనము డివైడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనకి ఇది ఇప్పుడు వింటర్లో అగ్రవేట్ అవుతుందా లేదంటే డైలీ బాత్ చేసాక కూడా ఎక్కువ అవుతుందా, ఇలా కూడా మనం చూసుకోవాలి. సో డైలీ బాత్ చేసాక కూడా వస్తుందంటే డెఫినెట్గా ఇట్ రిక్వైర్స్ ట్రీట్మెంట్. సో మనకేంటంటే దానికి యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ కానీ, ఈవెన్ మైల్డ్ స్టెరాయిడ్ అప్లికేషన్స్ కానీ, లేదంటే సోరియాటిక్ స్పెక్ట్రంలో కొంతవరకు ట్రీట్మెంట్స్ కానీ అనేటువంటి జరుగుతాయి. అయితే ఈ డాండ్రఫ్ వల్ల అంటే డాండ్రఫ్ అంటే ఇస్ నథింగ్ బట్ ఇంక్రీజ్డ్ సెల్ టర్న్ ఓవర్. మనకి నార్మల్గా ఉండేటువంటి కెరాటినోసైడ్స్ ఏవైతే ఉంటాయో చర్మంలో పాటు స్కాల్ప్లో కూడా ఉంటాయి. సో అవి జనరల్గా 21 days to 30 daysలో మనకి అవి రీసైకిల్ కావాలి. సో డాండ్రఫ్ ఉన్న వాళ్ళలో మనకి చాలా తొందరగా రీసైకిల్ అవుతాయి. దానికి ఫ్యాక్టర్స్ అక్కడ ఉండే ఫంగల్ కాలనీస్ కావచ్చు, డ్రై స్కిన్ కావచ్చు, బాడీ యొక్క ఇరిటేషన్ కావచ్చు, వాటర్ పడకపోవడం ఉండొచ్చు, పొల్యూషన్ వల్ల కూడా ఉండొచ్చు. సో ఇవన్నీ కారణాల వల్ల కూడా మనకి సెల్ టర్న్ ఓవర్ ఇంక్రీజ్ అయినప్పుడు రెగ్యులర్గా హెడ్ బాత్ అయినప్పుడు మనకి క్లీన్ అవుతుందో లేదో చెక్ చేసుకుని అలా కూడా కాకపోతే అప్పుడు ట్రీట్మెంట్కి వెళ్తాం. ఎప్పుడైతే సెల్ టర్న్ ఓవర్ ఎక్కువైనప్పుడు మనకు చాలా వరకు న్యూట్రిషన్ స్కాల్ప్ సప్లై అంతా కూడాను స్కిన్కి వెళ్ళిపోద్ది అండ్ హెయిర్కి చాలా వరకు తక్కువ అయిపోద్ది. దానివల్ల మనకి ఏంటంటే టిలోజన్ ఎఫ్లూయం అనేది అక్కడ ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే బాగా డాండ్రఫ్ సివియర్గా ఉన్నప్పుడు మనకి హెయిర్ ఫాల్ ఉన్నా కానీ హెయిర్ లాస్ అనేది అందరిలో ఉండదు. ఎందుకంటే అంతే ప్రక్రియలో మనకి సఫిషియెంట్ న్యూట్రిషన్స్ ఉన్నప్పుడు, సఫిషియెంట్ కేర్ తీసుకున్నప్పుడు మనకి హెయిర్ ఫాల్ ఉన్నా కానీ హెయిర్ లాస్ కాకుండా కూడా ఉంటుంది. సో అంతే గ్రోత్ కూడా ఉంటుంది కాబట్టి హెయిర్ లాస్ అనేది ఉంటుంది. బట్ కొన్ని కండిషన్స్లో పర్టికులర్లీ సివియర్ డాండ్రఫ్ ప్లాక్స్ లాగా ఉన్నప్పుడు, మరి ఎక్స్టెన్సివ్ ఏరియాస్ లైక్ మోర్ దెన్ 30 to 60% స్కాల్ప్ కవర్ అయినప్పుడు మనకి ఏంటంటే ఇట్ విల్ నాట్ బి సఫిషియెంట్. కాబట్టి అప్పుడు హెయిర్ ఫాల్తో పాటుగా హెయిర్ లాస్ అండ్ థిన్నింగ్ కూడా ఉంటుంది.
ఓకే. సో ఎప్పుడైతే ఈ హెయిర్ లాస్ అనేది స్టార్ట్ అయ్యాక కారణం ఏదైనా బట్టతల జీన్స్ ఉంటే మాత్రం ఒకసారి హెయిర్ లాస్ ప్రక్రియ స్టార్ట్ అయ్యాక నెక్స్ట్ జనరేషన్ హెయిర్స్ అనేటువంటివి ఆ 3 పారామీటర్స్ ఏదైతే చెప్పానో ఈక్వల్గా రావు. కలర్ తక్కువగా వస్తుంది, లెంత్ తక్కువగా వస్తుంది, థిక్నెస్ తక్కువగా వస్తుంది. సో మామూలు పిల్లర్స్లో అయితే హెయిర్ ఫాల్ అయ్యాక, హెయిర్ లాస్ అయ్యాక మళ్ళీ మెడిసిన్స్ ఇచ్చాక రిక్రియేషన్ మళ్ళీ ప్రాపర్గా గ్రోత్ అనేది ఉంటుంది. బట్టతలలో మాత్రం కొంతవరకు థిన్నింగ్ అనేది ఎవ్రీ సైకిల్లో అబ్జర్వ్ చేస్తాం. సో ఎప్పుడైతే హెయిర్ ఫాల్ అనేది మనకు ఉంటే బట్టతల జీన్స్ యాడ్ అయినప్పుడు మాత్రం ఫాస్ట్గా బట్టతల అనేది నెక్స్ట్ స్టేజ్కి ప్రోగ్రెస్ అవుతుంది. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు జనరేషన్లో చాలా వరకు పిల్లల్లో ఎక్కువగా ఈవెన్ టీన్స్ కూడా కాదు, స్కూల్కి వెళ్ళే పిల్లల్లోనే మనం చూసుకున్నట్లయితే వైట్ హెయిర్ అనేది విపరీతంగా రావడం. కొంతమంది పిల్లల్లో అయితే కంప్లీట్గా బ్లాక్ హెయిర్ ఎంత ఉందో దానికి ఈక్వల్గా వైట్ హెయిర్ కూడా ఉండడం. కొంతమందికి ఒక సర్టైన్ టీన్స్ 16-17 ఇయర్స్ వచ్చేసరికి కంప్లీట్గా వైట్ హెయిర్ అయిపోవడం. ఇలాంటివి కూడా చాలా మందిలో చూస్తున్నాం. పేరెంట్స్ కూడా అంటే బాబుకి చిన్నప్పుడే ఇట్లా వచ్చేస్తుంది, అందరూ ఏడిపిస్తున్నారు, లేకపోతే వాళ్ళు కూడా సైకలాజికల్గా చాలా సఫర్ అవుతున్నారు అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. సో దీనికి కారణం ఏంటంటారు? అండ్ దీనికి కూడా ఏమన్నా మనకి ఇప్పుడు అడ్వాన్స్డ్ ఇప్పుడు వచ్చిన ఈ టెక్నాలజీస్ మెడిసిన్ దీని పరంగా చూసుకున్నట్లయితే ట్రీట్మెంట్స్ కూడా వీటికి ఏమన్నా ఉన్నాయా? అండ్ ఇవి కూడా చాలా వరకు ఇంకొక డౌట్ కూడా ఏంటంటే వైట్ హెయిర్ ఉన్న వాళ్ళలో కూడా యాక్చువల్లీ హెయిర్ ఫాల్ ఉంటుంది, కానీ మొత్తం అంతా బ్లాక్ హెయిర్ ఎక్కువ హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది, వైట్ హెయిర్ మాత్రం అంతే స్ట్రాంగ్గా ఉంటుంది. వైట్ హెయిర్ అనేది మాత్రం అసలు ఎక్కడ పోదండి, ఎక్కువ బ్లాక్ హెయిరే పోతూ ఉంటుంది. రీజన్స్ ఏంటని కూడా చాలా మందికి డౌట్ అనేది ఉంది. సో దానికి కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో పిల్లల్లో వైట్ హెయిర్ రావడాన్ని ప్రీమెచ్యూర్ క్యానైటిస్ అంటాం. సో ఇప్పుడు ఏంటంటే వైట్ హెయిర్ రావడానికి మెయిన్ రీజన్స్ పిల్లల్లో ఎక్కువగా ఐరన్ డెఫిషియన్సీ, అనీమియా, దాంతో పాటుగా మనకి ఎక్కువగా జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఏవైతే B12 కానీ, దాంతో పాటుగా విటమిన్ D3 కానీ, కాల్షియం ప్యాంటోథెనైట్ కానీ, థైమిన్ డెఫిషియన్సీ కానీ ఇవి కూడా యాడ్ అయినప్పుడు మనకి వైట్ హెయిర్స్ బాగా వస్తాయి. సెకండ్ రీజన్ ఏంటంటే జెనెటిక్గా ఫ్యామిలీలో కూడా ఎవరికైనా ఎర్లీగా వైట్ హెయిర్స్ వస్తాయి, అలా కూడా వాళ్ళకి వైట్ హెయిర్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అయితే వన్ గుడ్ న్యూస్ ఇన్ కిడ్స్ ఏంటంటే వైట్ హెయిర్స్ వచ్చిన వాళ్ళని మనం చాలా వరకు రివర్స్ చేసే ఛాన్స్ ఎక్కువ. ఓకే, రివర్స్ చేయొచ్చు, పాసిబిలిటీస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు, రైట్? కంపేర్ టు అడల్ట్స్. ఓకే, పెద్దవాళ్ళతో పోల్చుకుంటే చిన్నపిల్లల్లో మళ్ళీ అంటే ఆ వైట్ హెయిర్ ఏదైతే వచ్చిందో మళ్ళీ దాన్ని మనం ట్రీట్మెంట్ అంతా చేసి బ్లాక్ హెయిర్ కింద కూడా బ్లాక్ హెయిర్ లాగా బ్లాక్ హెయిరే గ్రోత్ అయ్యేలా కూడా చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఎప్పుడైతే 12 ఇయర్స్ బిలో పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వైట్ హెయిర్స్ వచ్చినప్పుడు కొంతవరకు డాక్టర్ గారిని సంప్రదిస్తే స్టార్టింగ్ స్టేజ్లో ఏవైతే మనకి సగం సగం వైట్ అయ్యి సగం రెడ్ అయ్యి అలా ఉన్న స్టేజ్లో డెఫినెట్గా వాటిని రివర్స్ చేసుకోవచ్చు. ఓకే, వాటికి సరిపడిన సప్లిమెంట్స్ దాంతో పాటుగా మెలటోనిన్ జెల్ అప్లై చేయడం వల్ల మనకి చాలా వరకు రివర్స్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అయితే అడల్ట్స్లో మాత్రం బాగా స్ట్రెస్ ఉండడం వల్ల, తర్వాత లేట్ నైట్ స్లీప్ వల్ల అండ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల కూడా వస్తుంది. అయితే అడల్ట్స్లో ఏంటంటే కొంచెం సక్సెస్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది అండ్ మనం రివర్స్ చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో బట్ కొంచెం డిలే చేయొచ్చు. ఒక 2-3 మంత్స్లో ఒక 100 హెయిర్స్ వైట్ అయ్యిందంటే దానిలో మనం ఒక 10-5 అలా తక్కువ చేయొచ్చు. ఓకే, అంతేగాని కంప్లీట్గా పెద్దవాళ్ళలో పర్టికులర్లీ మోర్ దెన్ 30 ఇయర్స్ ఉన్న వాళ్ళలో అయితే రివర్స్ చేయడం అనేది చాలా వరకు ఇప్పుడున్న మెడిసిన్స్ ఏవైతే మనకి ఆన్లైన్లో అలా మేము చేస్తాము అనేసి పెడితే మాత్రం డోంట్ ఈవెన్ బిలీవ్ ఇట్. ఇంతవరకు కరెక్ట్గా మెడిసిన్స్ రాలేవు, వచ్చిన మెడిసిన్స్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ వల్ల చాలా వరకు బ్యాన్ అయిపోయాయి. సో డోంట్ ట్రై ఎనీ సచ్ ఫేక్ థింగ్స్. ఓన్లీ డిలే చేయడం అవుద్ది పెద్దవాళ్ళలో, పిల్లల్లో మాత్రం రివర్స్ అయ్యే ఛాన్స్ అనేది కొంతవరకు ఎక్కువగా ఉంటుంది. సో ఈవెన్ పిల్లల్లో కూడా డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే కంప్లీట్గా లేదు, కొంతవరకు చేయగలమని చెప్తున్నారు. పెద్దవాళ్ళలో అయితే అసలు పాసిబిలిటీస్ అనేవి ఉండవు. ఒకవేళ మీకు బయట చాలా వరకు ఇలాంటి ప్రొడక్ట్స్ వస్తున్నాయి కానీ సో ట్రస్ట్ చేయొద్దు. దానివల్ల కూడా చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం వల్ల అలాంటి ప్రొడక్ట్స్ కూడా చాలా వరకు బ్యాన్ చేస్తున్నారని చెప్తున్నారు. కాబట్టి సో ప్రతిదీ మీరు బ్లైండ్గా నమ్మేసేసి వెళ్ళిపోతే ఏదన్నా కానీ కొంత పాసిబిలిటీ కొంతవరకు చేయగలరు కానీ కంప్లీట్గా అయితే ఉండదు. ప్రతి ఒక్కళ్ళు ఇది కూడా గుర్తుపెట్టుకోండి. లేదు చేస్తామని అప్పుడు చెప్పారు, మళ్ళీ ఇప్పుడు ఏంటి మాకు అవ్వలేదు ట్రీట్మెంట్ చేయించుకున్నాక. మేము చాలా మంది కూడా మనీ విపరీతంగా వీటి కోసం ఖర్చు పెడుతూ ఉంటారు, వేస్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఎన్నో ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు, ఎన్నో ట్రీట్మెంట్స్ చేయించుకుంటారు. ఫైనల్గా వచ్చేసరికి వాళ్ళకి అవి ఎటువంటి యూజ్ అనేది ఉండదు, మనీ వేస్ట్ తప్ప. సో అలాంటి వాటిని బిలీవ్ చేయొద్దు. కొంతవరకు ఏదన్నా సరే ట్రీట్మెంట్స్ ఏమన్నా కానీ కొంతవరకు మాత్రమే చేంజ్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి.
అండ్ అలాగే డాక్టర్ గారు ఇంకొక వైట్ హెయిర్స్ లో ఇప్పుడు హెయిర్ ఫాల్ గమనించలేమంటున్నారు కదా, అది కూడా ఇంకోటి ఏంటంటే కంటికి బ్లాక్ అనేది ఈజీగా నోటిసబుల్ కాబట్టి బ్లాక్ హెయిర్స్ 10 రాలిపోతే 10ని ఐడెంటిఫై చేస్తాం, కానీ వైట్ హెయిర్స్ 10 రాలిపోతే ఒకటి కూడా ఐడెంటిఫై చేయడం కష్టం. ఓకే, సో ఐడెంటిఫై చేయట్లేదు. సో బ్లాక్ హెయిర్ అయినా వైట్ హెయిర్ అయినా ఒక లైఫ్ సైకిల్ ఎండ్ వచ్చాక రాలిపోవాల్సిందే. వాటిని గమనించడం అనేది మన పర్సెప్షన్లో తేడా ఉండొచ్చేమో, కానీ మైక్రోస్కోపిక్గా దగ్గరుండి చూసినప్పుడు మాత్రం డెఫినెట్గా సీ ద సేమ్ అమౌంట్ ఆఫ్ హెయిర్ ఫాల్ అండ్ బోత్ వైట్ అండ్ బ్లాక్ హెయిర్స్. ఓకే, వైట్ హెయిర్ బ్లాక్ హెయిర్ అంటే ఓన్లీ బ్లాక్ హెయిర్ ఒక్కటే పోతుంది అనుకునే వాళ్ళ కోసం క్లియర్గా చెప్తున్నారు. రెండు ఈక్వల్గానే ఊడిపోవడం అనేది జరుగుతూ ఉంటుందని చెప్తున్నారు. అండ్ అలాగే చాలా మందిలో కూడా ఇంకొక అపోహ ఏంటంటే డాక్టర్ గారు, స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానీ తినే వాళ్ళకి త్వరగా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది, స్వీట్స్ ఎక్కువ తింటే ఎక్కువ క్యాలరీస్ తీసుకోవడం వల్ల కూడా జుట్టు రాలడం అనేది చాలా ఎక్కువైపోతుందని చెప్తూ ఉంటారు, నిజమేనా? సో మనకి స్వీట్స్, కేక్స్, పేస్ట్రీస్ ఇట్లాంటి జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం అంటే దానికి ఒక లిమిటర్ ఉంటుంది అనమాట. ఎలా అంటే ఇప్పుడు వారానికి ఒకసారి తీసుకున్నారు, దానివల్ల పెద్ద ఫరక్ ఏం పడదు. అదే మనకి డైలీ తీసుకుంటున్నారు, దానివల్ల ఎసెన్షియల్ న్యూట్రియంట్ సప్లిమెంట్ బాడీకి అందట్లేదు, సో అప్పుడు డెఫినెట్గా హెయిర్ ఫాల్ ఉంటుంది. సెకండ్ థింగ్, మనం ఎక్కువగా తీసుకున్నాం, దానివల్ల వెయిట్ గెయిన్ అయ్యాం, సో దానివల్ల ఫీమేల్స్లో PCOS లాంటివి రావచ్చు. సో అటువంటి సందర్భాల్లో కూడా మిడ్ లైన్ థిన్నింగ్ రావచ్చు. సో వాళ్ళతో అవి డైరెక్ట్గా ఎఫెక్ట్ చేయవు, కానీ ఇండైరెక్ట్గా దే కెన్ ఎఫెక్ట్. అది కూడా ఇన్ ద లాంగ్ టర్మ్, నాట్ ఇన్ ద షార్ట్ రన్. సో కాబట్టి వాటి వల్ల షార్ట్ రన్ వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు, కానీ ఇన్ ద లాంగ్ టర్మ్ హ్యాబిచ్యుయేట్ అయినప్పుడు, వాటికి అడిక్ట్ అయినప్పుడు డెఫినెట్గా మనకి బాడీలో చేంజెస్ అనేటువంటివి రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకే, సో స్వీట్స్ తినేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. యాక్చువల్లీ ఇదైతే ఫాల్స్ అయితే కాదు, అంటే ఏదన్నా షార్ట్ టర్మ్లో అయితే ఇమీడియట్గా ఉండదు, కానీ బట్ లాంగ్ టర్మ్లో మాత్రం దానివల్ల బాడీలో మిగిలిన ఆర్గన్స్కి ఎఫెక్ట్ జరిగి దానివల్ల ఆ ఎఫెక్ట్ అనేది కూడా మన హెయిర్ మీద పడుతుంది. సో అలా హెయిర్ ఫాల్ అనేది జరుగుతుందని చెప్తూ ఉన్నారు కాబట్టి సో లిమిటెడ్గా ఏదన్నా తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. మెయిన్గా వెయిట్ పెరగద్దు. ఓకే, సెకండ్ థింగ్ ఏంటంటే మనకి ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ సప్లిమెంట్ అనేది మర్చిపోవద్దు. రైట్, సో రెండు చేసుకున్నంత వరకు స్వీట్స్ అండ్ కేక్స్ ఆర్ ఫైన్. ఓకే, సో ఏదన్నా సరే లిమిటెడ్గా తీసుకున్నంత వరకు మన బాడీకి ఎంతవరకు నీడ్ ఉంటుందో అంతవరకు తీసుకున్నంత వరకు ఏదన్నా బాగానే ఉంటుంది. అది మితిమీరింది అంటే కనుక ఎక్కువైందంటే ఖచ్చితంగా దానివల్ల ఆ బాడీకి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. రైట్, ఇప్పటి వరకు కూడా మనం రీజన్స్, కారణాలు ఏమై ఉండొచ్చు, ఎందుకు హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది మగవారిలో అయినా ఆడవారిలో అయినా మనం చెప్పుకుంటున్నాం. సో మెయిన్ థింగ్ వచ్చేసేసి మనం ట్రీట్మెంట్. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒకప్పుడు అయితే అసలు చాలా తక్కువగా వినిపించింది, బట్ ఇప్పుడైతే చాలా వరకు దీనికి సంబంధించి చాలా అవేర్నెస్ వచ్చింది. అండ్ ట్రీట్మెంట్స్ చేయించుకొని కూడా హ్యాపీగా సర్వైవ్ అవుతున్న వాళ్ళు, చక్కగా లైఫ్ని లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే బేసిక్గా హెయిర్ అనేది మన అపీరెన్స్, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అందంగా కనిపించాలి అంటే అఫ్కోర్స్ ఆబ్వియస్లీ మన ఫేస్ ఎంత బాగున్నా హెయిర్ కూడా అందాన్ని ఇంకాస్త ఏమంటారు, ఇంకాస్త బాగా చూపించడానికి చాలా ప్లస్ అవుతుంది. కాబట్టి అటువంటి హెయిర్ అనేది కరెక్ట్గా లేదంటే ఆబ్వియస్లీ అది ఆడవారికైనా మగవారికైనా కానీ మెంటల్లీ చాలా డిస్టర్బెన్స్ అనేది అనిపిస్తుంది, సైకలాజికల్గా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, స్ట్రెస్కి కూడా లోన్ అవుతూ ఉంటారు. సో దానికి సంబంధించి ఇప్పుడు ట్రీట్మెంట్స్ చాలా వచ్చాయి కాబట్టి సో ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ దీనికి సంబంధించి ఏమేమి వచ్చాయి, సో లేడీస్కి అయితే ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, జెంట్స్కి ఏ విధంగా ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఎంతవరకు దీని సక్సెస్ రేట్ అనేది ఉందనేది సో డాక్టర్ గారి మాటల్లోనే ఉందాం. సో ట్రీట్మెంట్స్ వచ్చేసి ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి డాక్టర్ గారు? సో ఇప్పుడు ఏంటంటే మనకి కేసు అనేది ఐడెంటిఫై చేసుకున్నాక మనకి సపోజ్ బట్టతల అనుకుంటే అబ్బాయిలో ఒక రకంగా, అమ్మాయిలో ఒక రకంగా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో అమ్మాయిలో నిజంగా బట్టతల అంటే స్కాల్ప్ విజిబిలిటీ మైల్డ్గా ఉంటుంది, కానీ నిజంగా క్లీన్ షేవ్ అయితే కాదు. ఓకే, సో వాళ్ళ క్లీన్ షేవ్ అవడానికి అట్లీస్ట్ తక్కువలో తక్కువ ఒక 40 to 60 years యావరేజ్గా పడతాయి వాళ్ళ వయసు వచ్చారు. అన్లెస్ అంటిల్ వాళ్ళకి బ్రెయిన్ ట్యూమర్స్ ఏమైనా ఉన్నా, హైపోథాలమిక్ ట్యూమర్స్ ఉన్నా, సో గ్రోత్ హార్మోన్ ట్యూమర్స్ ఏమైనా ఉన్నా, అట్లాంటి వాళ్ళలో ఈవెన్ 25 yearsలో కూడా వీల్ సీ ఎంటైర్ బాల్డ్ ఏరియా. ఓకే, సో మాక్సిమం అయితే చాలా వరకు ఫీమేల్స్లో మనకి యంగ్ ఏజ్లో బట్టతలు అనేది విజిబుల్గా ఉండదు. మేబీ ఇట్ స్టార్ట్స్ బట్ రిఫ్లెక్ట్ కావడానికి, విజిబుల్ స్కాల్ప్ రావడానికి అట్లీస్ట్ 35 to 55 years యావరేజ్గా పట్టుద్ది. నెక్స్ట్ ఏంటంటే మనకి బట్టతలు స్టార్ట్ అయ్యాక అమ్మాయిల ట్రీట్మెంట్ అనేది మనకి జనరల్గా బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ కన్సిడరేషన్, దాంతోపాటుగా ఆఫ్టర్ ఫ్యామిలీ ప్లానింగ్
ఇలా మనం డివైడ్ చేసుకుంటాం. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తారు. రైట్. సో దాంతో పాటుగా మనకి పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీస్ అట్లాంటివి కూడా చెక్ చేసుకొని మనకి ఏదైతే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ స్క్రీనింగ్స్ అవన్నీ అయ్యాక మెడికల్ థెరపీ ద్వారా ఐరన్ సప్లిమెంట్, లేదంటే పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీని కరెక్ట్ చేసుకోవడం, థైరాయిడ్ సప్లిమెంట్స్, దాంతో పాటుగా కొన్ని గ్రోత్ సీరమ్స్, రెడెన్సిల్ కానీ కెపిక్సిల్ కానీ ఇట్లాంటి సీరమ్స్ ఇనిషియల్ స్టేజ్లో మనం ట్రై చేయొచ్చు. ఓకే. ఎప్పుడైతే విజిబుల్ బాల్నెస్ కనిపించిందో అప్పుడు మినాక్సిల్ అనేది మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సో అయితే వీటి సక్సెస్ రేట్ ఎలా ఉంటుందంటే 40 to 60% పీపుల్ వర్కౌట్ అవుతుంది. 40 to 60%. ఓకే. అంటే 100 మందిలో 40 నుంచి 60 మందిలో వర్కౌట్ అవుతుంది. సో 6 out of 10 మ్యాక్స్ వర్కౌట్ అవుతుంది, 4 out of 10 మినిమం వర్కౌట్ అవుతుంది. సో నాట్ 100 హెయిర్స్లో 40 హెయిర్స్ పనిచేయడం కాదు. సో అలా కూడా మిస్టేక్ చేసుకోకూడదు. సో సెకండ్ థింగ్ ఏంటంటే ఒకవేళ మనకు ఇనిషియల్గా ఈ ట్రీట్మెంట్ ఎన్ని రోజులు ఇచ్చాక మనకు పని చేస్తుందో లేదో తెలియాలి అని అంటే అట్లీస్ట్ 3 to 6 months చెక్ చేయాలి. 3 to 6 months. యా, ఒకసారి. ఎందుకంటే 15 రోజులు పెట్టేసి నాకు జుట్టు రాలేదు. లైఫ్ సైకిల్, హెయిర్ యొక్క లైఫ్ సైకిల్ అనేది లెంతీ. సో సైకిల్ టు సైకిల్ చేంజ్ కావడానికైనా అట్లీస్ట్ 3 to 6 months పట్టుద్ది. కాబట్టి మనం ఇప్పుడు పెట్టింది మనం రిఫ్లెక్ట్ అవుతుందో లేదో చెక్ చేయాలంటే అట్లీస్ట్ 3 months వెయిట్ చేయాలి. ఓకే. సో ఈ 3 months to 6 months అయ్యాక వర్కౌట్ అవుతుందంటే అలా కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ వర్కౌట్ కాకపోతే దెన్ విల్ గో ఫర్ పిఆర్పి థెరపీ కానీ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్. ఓకే. ఆల్టర్నేటివ్ ఇంకా వేరే ప్రొసీజర్స్ ఏమన్నా ఉంటే వేరే ట్రీట్మెంట్స్ అవి చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే మనం ఆల్రెడీ బిల్డింగ్ బ్లాక్స్ ఇస్తున్నాం, దాంతో పాటుగా న్యూట్రియంట్స్ ఇస్తున్నాం. సో బట్ స్టిల్ నాట్ సీయింగ్ ప్రాపర్ గా దెన్ వీ కెన్ గివ్ ఎ స్టిమ్యులెంట్స్. సో వాటిని గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటాం. మన బాడీలో న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యేటువంటి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాలో ఉండేటువంటి ప్లేట్లెట్స్లో ఉండేటువంటి గ్రోత్ ఫ్యాక్టర్స్ మనం తీసుకోవచ్చు. సో మన బ్లడ్ నుంచి తయారు చేసేసి చేస్తారు. సో మన బ్లడ్ నుంచే తీసి రైట్ ఎవ్రీ 1-2 centimeter స్కాల్ప్లో ఇంజెక్ట్ చేస్తాం. సో దీనివల్ల కూడా రిజల్ట్ 3 months చెక్ చేసుకొని వర్కౌట్ అయితే ఓకే. ఈ మధ్య కాలంలో కొత్తగా ఫోలిరిచ్ పిఆర్పి అని, గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్ థెరపీ అని ఇలా మనకి వస్తున్నాయి. దీనిలో ఏంటంటే మన బాడీలో న్యాచురల్గా ఉండే ప్లేట్లెట్స్ క్వాలిటీ ఎలా ఉంటుందో తెలియదు. నెంబర్ని మాత్రమే మనం చూసుకోగలుగుతాం, కానీ దాని గ్రోత్ ఫ్యాక్టర్స్ మనకు సరిపడుతున్నాయా లేదా దాన్ని బట్టి చూసుకునేసి అడిషనల్గా ఎక్స్ట్రా గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేటువంటివి దీనిలో గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్ థెరపీలో యాడ్ చేస్తారు. సో దీని ద్వారా కూడా కొంత ఒక మార్జినల్ ఒక 10% ఇంక్రీజ్ సక్సెస్ రేట్ ఉంది. సో వీటి వల్ల మనకి 70 to 80% పీపుల్లో ఎలాంగ్ విత్ మెడికల్ థెరపీ చేస్తే మనకి వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇలా మనకి 3 to 6 months అయ్యాక బాగుంటాయి, చక్కగా ట్రాన్స్ప్లాంట్ దాకా అవసరం ఉండదు. సో ఎర్లీ స్టేజ్లో మెయిన్గా మోడాలిటీస్ ఇలా మెడికల్ థెరపీ అండ్ మనకి ఏవైతే డెఫిషియన్సీ ఉన్నాయో వాటిని కరెక్ట్ చేసుకోవడం, దాంతోపాటుగా పిఆర్పి అండ్ జిఎఫ్సి చేయడం, అండ్ దాంతోపాటుగా కొన్ని న్యూయర్ థెరపీస్ ఉన్నాయి, లో లైట్ ఎల్ఈడి థెరపీ అనేసి, దాంతోపాటుగా మనకి స్టెమ్ సెల్ థెరపీ అనేసి, దాంతోపాటుగా రీజనర్ థెరపీ అనేసి, ఇవన్నీ అండ్ బోటాక్స్ అనేసి, థ్రెడ్ లిఫ్ట్ అనేసి, ఈవెన్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అనేసి ఇలా చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నాయి ట్రీట్మెంట్స్ అన్ని ఉన్నాయి. కానీ ఏంటంటే వన్స్ సర్జికల్గా వద్దన్నప్పుడు మెడికల్గా ఇనిషియల్ 3 రెజిమ్స్ మనం ఓవర్ అయ్యాకనే విల్ గో విత్. ఓకే. సో ఎందుకంటే నాకు సర్జరీ ఫోబియా ఉన్నప్పుడు ఇట్లాంటివి ఎక్స్ట్రా చెప్పినవన్నీ మనం ట్రై చేస్తాం. అదర్వైజ్ సీదా మనం డైరెక్ట్గా ఈ 3 things చేసాక సర్జరీ అనేది కూడా యాక్చువల్లీ అంటే వాళ్ళ కండిషన్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అంటారు. లేకపోతే ఎవరైతే ఒకవేళ మీరు ఇప్పుడు చెప్తున్నట్లుగా సర్జరీస్ ఇవన్నీ వద్దు, కొంచెం భయము అలా ఉన్న వాళ్ళకి ట్రై టు అదర్ థెరపీస్ లైక్ ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అనేసి, థ్రెడ్స్ అనేసి, బోటాక్స్ అనేసి ఇవి కూడా చేస్తున్నారు యాక్చువల్లీ. ఒకవేళ అంటే క్విక్ గా కొంచెం ఎక్కువ ఇబ్బంది లేకుండా చేసుకోవడానికి ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ బెస్ట్ అంటారా, లేకపోతే సర్జరీ అనేది బెస్ట్ థింగ్ అంటారా? అది మన పేషెంట్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, రియలిస్టిక్ ఎలా ఉంది అనేది చూడాలి. నెక్స్ట్ ఆప్షన్ వస్తే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ విషయానికి వస్తే ఎప్పుడైతే విజిబుల్ బాల్నెస్ ఉంటుందో వాళ్ళలో సీదా డైరెక్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళడం బెటర్. ఓకే. విజిబుల్గా అంటే క్లియర్గా మనకి కంప్లీట్గా హెయిర్ మొత్తం పోయినట్టుగా ఎక్కువ జెంట్స్లో కనిపిస్తుంది కాబట్టి సో క్లియర్గా కనిపిస్తూ ఉంటే కనుక వాళ్ళు ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళడం బెటర్. ఎందుకంటే మెడికల్ థెరపీ ద్వారా వచ్చిన అది క్రాప్ లెవెల్లో రాదు. ఓకే. సో అంటే మిగిలిన హెయిర్ కి ఈక్వల్ గా అయితే అంత గ్రోత్ అనేది ఉండదని చెప్తున్నారు, కానీ మనకి ఒక క్రాప్ లెవెల్లో అయితే రాదు. ఓకే. సో అందుకనేసి విజిబుల్ బాల్నెస్ ఉన్నప్పుడు డెఫినెట్గా సజెస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. లేదు పర్లేదు నా గుండు కొంచెం కవర్ అయినా చాలు, ఇంతగానో అవసరం లేదు అనుకుంటే మెడికల్ థెరపీ అప్పుడు మనం సెకండ్ ఆప్షన్గా పెట్టుకుంటాం. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి ఎవరెవరు చేయకూడదు అంటే మెయిన్గా ఏంటంటే మనం వచ్చాడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ మనం సజెస్ట్ చేసాం, బట్ తన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయని కూడా చూసుకోవాలి. ఇప్పుడు మనకు విజయ్ దేవరకొండ స్టైల్లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జుట్టు రావాలి అనుకుంటే మాత్రం అది మన డోనర్ ఏరియా ఎలా ఉందో ఫస్ట్ చెక్ చేసుకోవాలి. అంటే యాక్చువల్లీ పేషెంట్స్ ఇలా కూడా అడుగుతారా డాక్టర్ గారు? ఓకే. 50 years పేషెంట్ 50 years
మొన్న మిథున్ చక్రవర్తి హీరో స్టైల్లో కావాలని. మిథున్ చక్రవర్తి. సో యూ కాంట్ ఇమాజిన్. సో పీపుల్ హ్యావ్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అండ్ డిఫరెent idealities. ఓకే. యాక్చువల్లీ ఇప్పుడు నిజం చెప్పాలి అంటే అమ్మాయిల కన్నా కూడా అబ్బాయిలకే యాక్చువల్లీ బ్యూటీ కాన్షియస్ అనేది చాలా చాలా పెరిగిపోయింది. దట్టు ఇంకా హెయిర్ అంటే అసలు అంత ఎగ్జాక్ట్లీ. అమ్మాయి కంటే ఐబ్రోస్, నోస్, ఐస్, డార్క్ ఇవన్నీ చూస్తారు కానీ అబ్బాయిలకు మెయిన్ గా చూసేది హెయిర్ అండ్ బియర్డ్. ఈ రెండు కరెక్ట్ గా ఉన్నాయా చాలు. రైట్. సో అందుకనే అంత కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. సో అందులో మళ్ళీ స్టైల్ కూడా ఇంపార్టెంట్. సో కొంతమంది నాకు నితిన్ స్టైల్లో రాలేదనేసి దే హ్యాండల్స్. ఇట్లాంటి అన్రియలిస్టిక్ పేషెంట్స్ కి మనం ఫస్ట్ ఇవ్వగలుగుతామా లేదా, అట్లీస్ట్ ప్లస్ ఆర్ మైనస్ అందాజులు ఇవ్వగలుగుతామా లేదా. ఎందుకనంటే మనం గ్రాఫ్ట్స్ అనేది తీసుకున్నప్పుడు మెయిన్ లిమిటర్ ప్రెసెంట్గా ఏంటంటే ఒకటి సర్వైవల్తో పాటుగా నెక్స్ట్ గ్రాఫ్ట్ క్వాలిటీ ఎలా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనకి చాలా థిక్గా ఉంది, సో మనకి ముట్టుకుంటే ముళ్ళలాగా ఉన్నాయి, అట్లాంటి వాళ్ళకి ఎంత ఎక్స్పెక్టేషన్స్ అయినా మ్యాచ్ చేయొచ్చు. ఓకే. సో బ్యాక్ సైడ్ ముట్టుకుంటే గడ్లాగా ఉన్నాయి, బ్రౌన్ కలర్లో ఉన్నాయి, కొంత క్లారిటీగా లేదు. సో మనకి ట్రాన్స్ప్లాంట్ పెట్టినా మరి అంత థిక్గా అయితే ఇవ్వలేము, కానీ గుండు కవర్ చేసుకోవచ్చు, ఒక క్రాప్ వస్తుంది అనేది మాత్రం చేయగలం. సో ఇక్కడ మనకి ఏంటంటే రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ మనం మ్యాచ్ కావాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి అడ్వాన్స్ స్టేజ్లో స్టేజ్ 7 ఉంది. సో మనకి ట్రాన్స్ప్లాంట్ అంటే మనకు ఉన్న జుట్టుని మనం సదురుకొని బట్టతల్లాగా కనిపించకుండా చేసుకోవడమే తప్ప మనకి ఎన్నంటే అన్ని రూట్స్ రావు. ఇంకా క్లోనింగ్ టెక్నాలజీని మనము ఎంకరేజ్ చేయట్లేదు. సో కాబట్టి మనకి అన్లిమిటెడ్ గ్రాఫ్ట్స్ అనేటువంటి మనకి ఆన్లైన్లో ఇక్కడ బయట చూపించినా నిజంగా అన్లిమిటెడ్ గ్రాఫ్ట్స్ అంటూ ఉండవు. ఒక సెషన్లో ఎన్ని వరకు రావచ్చు, మనకి ఒక సెషన్లో 3,000 నుంచి 4,500 వరకు రావచ్చు. దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. సో మనకి ఏరియా ఎంత కవర్ చేస్తుంది, ఒక సెంటీమీటర్కి మనం 30 నుంచి 40 గ్రాఫ్ట్స్ వరకు పెడతాం. సో ఆ గ్రాఫ్ట్ క్వాలిటీని బట్టి ఒక గ్రాఫ్ట్లో ఒక హెయిర్ ఉండొచ్చు, 2 హెయిర్స్ ఉండొచ్చు, 3 ఉండొచ్చు. సో మనకి న్యాచురల్ హెయిర్ డెన్సిటీ అనేది సెంటీమీటర్కి 100 నుంచి 120. సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఇప్పుడు మనకి మంచి ఒత్తుగా ఉండే హెయిర్స్లో బాగా మంచి రూట్స్ ఉన్నప్పుడు మనం 35 నుంచి 40 దాకా పెట్టాక మన రూట్స్ హెయిర్స్ లెవెల్లో కన్వర్షన్ చేసుకుంటే సెంటీమీటర్కి 70 నుంచి 100 దాకా వస్తాయి, విచ్ ఈస్ ఆల్రెడీ మ్యాచింగ్ నార్మల్ డెన్సిటీ. సో అట్లాంటి వాళ్ళలో మనం ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ అయినా మ్యాచ్ చేయవచ్చు. ఎవరికైతే ఇప్పుడు సెంటీమీటర్కి మనకి డోనర్ ఏరియా క్లారిటీగా లేదు, అప్పుడు 1.5 to 1.6 హెయిర్సే వచ్చాయి పర్ గ్రామ్. సో అప్పుడు మనకి డోనర్ ఏరియా తక్కువ ఉంది కాబట్టి తన ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ చేసుకోలేదు. సో మనకి ఇనిషియల్గా కౌన్సిలింగ్ అనేది ఇంపార్టెంట్. సో మనకి ఎంతవరకు అవసరం అవుద్ది, నేను ఎంతవరకు నేను చేయగలను, నీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి, ఈ మిస్ మ్యాచ్ని మనం ఇనిషియల్గా కరెక్ట్ చేసుకున్నాకే మనం సర్జరీకి వెళ్తే బెటర్. ఒకవేళ కనుక మిస్ మ్యాచ్ని కరెక్ట్ చేసుకోకపోతే సర్జరీకి వెళ్ళకుండా ఉండడమే బెటర్. సరిగా డిసప్పాయింట్ అవుతారు. యాక్చువల్లీ ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఇనీషియల్లో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సర్న్ అయ్యి మన రిపోర్ట్స్ అన్నీ చూపించిన తర్వాత వాళ్ళు సజెషన్స్ ఇచ్చినప్పుడు లేకపోతే ప్రాసెస్ ఇది అని చెప్పినప్పుడు ప్రతిదీ కూడా వాళ్ళు ఎంతలా అయితే క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారో మనం కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంత క్లియర్గా తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇనీషియల్లో వాళ్ళు అన్నీ క్లియర్గా A to Z మొత్తం చెప్తారు, ప్రాసెస్ చేస్తే ఎలా ఉంటుంది, చేయకపోతే ఎలా ఉంటుంది, ఎంతవరకు గ్రోత్ అనేది ఉంటుంది. ఇప్పుడు డాక్టర్ గారు చెప్తున్నట్లు మొత్తం అంతా మ్యాచ్ చేస్తామా లేదా అంటే అంతకు ముందు వెనుక ఉన్న హెయిర్కి ఇప్పుడు మనం మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత వచ్చే హెయిర్కి మొత్తం మ్యాచింగ్ అవుతుందా లేదా, మన హెయిర్ ఇది ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా చూస్తారు. కాబట్టి మీరు అవన్నీ ఫస్ట్ క్లియర్గా వినండి. ఎందుకంటే చాలా వరకు కూడా చాలామంది కొన్ని సందర్భాల్లో చేసే మిస్టేక్ ఏంటంటే మేము చేయించుకున్నాం, ఫస్ట్ చేస్తామని చెప్పారు, తర్వాత అసలు అంత మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికి లేదని చెప్పేసి బ్లేమ్ చేస్తూ కూడా ఉంటారు. సో అది చాలా రాంగ్ థింగ్. ఎందుకంటే ఇనీషియల్లో వాళ్ళు చెప్తున్నప్పుడు మనం కూడా ఖచ్చితంగా మనకి సంబంధించిందే కాబట్టి క్లియర్గా తెలుసుకోవడం అనేది కూడా మన రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత. ఫస్ట్ మనం అంతా తెలుసుకొని కౌన్సిలింగ్లో వాళ్ళు ఏం చెప్తారు ఎవ్రీథింగ్ విన్న తర్వాత దెన్ మీరు డిసైడ్ అవ్వండి. సో మీరు ఏ ప్రాసెస్ చేయించుకుంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ధోని హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిపోయింది, తన హెయిర్ స్టైల్ చూస్తే చక్కగా ఉంది. సేవాగ్ నరేంద్ర మోడీ గారు వాళ్ళ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఆబ్వియస్లీ వెనకాల ఉంటుంది. మరి వాళ్ళకెందుకు ముందు పెట్టలేదు, వీళ్ళకెందుకు ముందు పెట్టారంటే వాళ్ళ డోనర్ ఏరియా అవైలబిలిటీ, ఆ తర్వాత వాళ్ళ బాల్నెస్ ఎంత అగ్రెసివ్గా ఉంది. సో ఎందుకని అంటే మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే మనకి వచ్చే అవైలబుల్ గ్రాఫ్ట్స్ మనకి ఒక సెషన్ నుంచి 3 సెషన్లు మ్యాక్స్ 4 సెషన్ల వరకు చేశాక మనకి యావరేజ్గా 6,000 నుంచి 8,000 గ్రాఫ్ట్స్ వస్తాయి. సో మనకి 6,000 నుంచి 8,000 గ్రాఫ్ట్స్ దాకా మనం మ్యాక్సిమం ట్రై చేయొచ్చు. సో 8,000 గ్రాఫ్ట్స్లో మనం
ఫాలికల్స్ లాగా అంటే హెయిర్స్ లాగా కన్వర్ట్ చేసుకుంటే అవి 10,000 నుంచి 15,000 హెయిర్స్ వరకు ఉంటాయి. ఎప్పుడైతే మనకి 15,000 16,000 హెయిర్స్ దాకా వస్తాయో దెన్ ఇట్ ఈస్ వెరీ గుడ్, చక్కగా మొత్తం ఏరియా కవర్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే అవి 7,000 హెయిర్స్ వరకు వస్తాయో ఆబ్వియస్లీ మనం ఎక్కువగా కవర్ చేసుకోలేము. సో కాబట్టి మనం కొంతవరకు త్యాగం చేయాల్సి వస్తుంది అందులో సైడ్స్, ఎందుకంటే రాను వయసు పెరుగుద్ది తప్ప తగ్గదు. సో మరీ ముందుకు పెట్టుకుంటే రేపు 45 ఇయర్స్ వచ్చాక కొంచెం ఆడ్ లుక్ అనిపిస్తుంది. సో మళ్ళీ తర్వాత పెట్టుకుందాం అన్నా కానీ మనకు రూట్స్ కూడా ఉండవు. సో కాబట్టి మనకి బట్టతల వయసు బట్టతల మనకి వయసు చూసుకొని కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇది ఐడియల్గా అని కూడా చెప్తారు. 35 ఇయర్స్ ప్లస్ వాళ్ళకి ఐడియల్గా చెప్తాం. ఎందుకంటే వాళ్ళకి చెప్పిన డీటెయిల్స్ అన్ని కూడాను మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా వాటిని జీర్ణించుకొని అవగాహన చేసుకుని దాని ప్రకారంగా అర్థం చేసుకుని డాక్టర్ చెప్పిన హెయిర్ స్టైల్లో వెళ్తారు. ఇప్పుడు 22 ఇయర్స్ పేషెంట్కి మనం ట్రాన్స్ప్లాంట్ వెళ్తే ఆబ్వియస్లీగా నాకు 30 ఇయర్స్ హెయిర్ లైన్ ఇస్తే ఎలా ఒప్పుకుంటాను? సో నేను వచ్చిందే ఇప్పుడు ఈ ఇన్ని సంవత్సరాలు నేను ఎంజాయ్ చేద్దాం అనుకున్నది ఈ హెయిర్స్ గురించి. సో ఆబ్వియస్లీ ఈ కాంట్ యాక్సెప్ట్ దట్. సో అప్పుడు మనము ఈ ప్రోస్ అండ్ కాన్స్ అన్ని అర్థం చేసుకున్నాక ఎక్స్ప్లెయిన్ చేశాక స్టిల్ ఈజ్ విల్లింగ్ టు గో ఫర్ దట్ హెయిర్ లైన్, దెన్ విల్ గో విత్ ఇట్. సో అందుకని యంగ్ ఏజ్లో కూడా జనరల్గా స్ట్రేట్ అవే డైరెక్ట్గా ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళమని చెప్పు. ఫస్ట్ మనకి అన్ని ప్రోస్ కాన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాక విల్ గో విత్ ఇట్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఒకసారి సర్జరీ చేశాక దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయని కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనకి గ్రాఫ్ట్స్ తీస్తాము పెడతాము, కనీసం ఒకవేళ ఒక సెషన్లో మనం 1000 నుంచి 3,000 4,000 5,000 గ్రాఫ్ట్స్ దాకా పెడతాము. అంటే మనం తీయడానికి 4,000 సార్లు పొడవాలి, మళ్ళీ పెట్టడానికి 4,500 సార్లు పొడవాలి, కనీసం 10,000 సార్లు పొడవాలంటే గుండు మొత్తం ఖైమ అయిపోద్దన్న ఫీలింగ్లో ఉంటుంది. సో లిటరల్గా దట్ ఈస్ ట్రూ ఓన్లీ. బట్ ఏంటంటే దాన్ని రికవర్ చేయడానికి మనం చాలా వరకు థెరపీస్ పిఆర్పి సెషన్స్ కానీ జిఎఫ్ సెషన్స్ కానీ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ ప్రక్రియని ఎంత సేఫ్టీ ప్రొఫైల్లో చేయడానికి దానికి నైపుణ్యత ఉన్న డాక్టర్స్ అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్, దానికి ట్రైన్ డాక్టర్స్ ఉంటారు. సో ఆ ప్రక్రియ ఈజీయే కానీ దానివల్ల వచ్చే ఫర్దర్ కాంప్లికేషన్స్ మినిమైజ్ చేయడానికి ఎవరు పడితే వాళ్ళు కాకుండా అయితే డెర్మటాలజిస్ట్ ఆర్ ప్లాస్టిక్ సర్జన్స్తో వాళ్ళ సమీక్షలో చేసుకోవడం చాలా వరకు బెటర్. సజెస్ట్ చేసుకోవడం బెస్ట్ అని చెప్తున్నారు. సో ఎవరిని పడితే వాళ్ళని బ్లైండ్గా వాళ్ళు లేకపోతే తక్కువ అమౌంట్లో చేసేస్తాము అని అలా చెప్తూ ఉంటారు. కాబట్టి అవన్నీ కాకుండా వాళ్ళు ఎక్స్పీరియన్స్డా కాదా ఆ పర్టికులర్ దానిలో వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఇవన్నీ చూసుకొని చేయించుకోవాలని కూడా చెప్తున్నారు. దానివల్ల ఏంటంటే యాక్చువల్లీ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కానీ దానికి ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ కూడా వాళ్ళు మనకి తెలియకుండా ఇబ్బంది పడకుండా చేయడం అనేది జరుగుతుందని చెప్తున్నారు. ఇట్ ఈస్ లైక్ బైక్ రైడింగ్. ఏంటంటే ట్రాన్స్ప్లాంట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావని కాదు, లైసెన్స్డ్ పర్సన్స్ చేసినప్పుడు దే విల్ గో సేఫ్లీ. ఓకే. సో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కానీ మనకి ఉన్న దానిలో ఇంకా ది బెస్ట్ ఇస్తారు. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నా కూడా వాటిని ఓవర్కమ్ చేసేలాగా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. వచ్చినా దాని కాంట్రాక్ట్ ఎలా చేయొచ్చు, దాంతో పాటుగా మినిమల్గా పేషెంట్కి డిస్కంఫర్ట్ కాకుండా మనం ఎలా చేయొచ్చు, తర్వాత లాస్ట్లో నేను చేతులు ఎత్తాను అన్నట్టుగా ఉండకుండా చేసే వాళ్ళు అయితే బెటర్. రైట్. అండ్ అలాగే మీరు ఇందాక యాక్చువల్లీ ట్రాన్స్ప్లాంటేషన్ విషయంకి వచ్చేసి మీరు ఇందాక చెప్పడం జరిగింది, అంటే బిఫోర్ మ్యారేజ్ మళ్ళీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా మళ్ళీ ఏజ్ ఇంకోటి కూడా చూస్తూ ఉంటామని కన్సిడర్ చేస్తామని చెప్పారు. ఒకవేళ అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఈ ఇష్యూతో బాధపడే వాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే అంటే దాంపత్య జీవితానికి సంబంధించి ఏమన్నా ఇబ్బందులు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? అవి కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే అమ్మో నాకు సెక్సువల్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, నాకు ఎరెక్షన్స్ ఇబ్బంది వస్తుంది, మరి అట్లయితే ట్రాన్స్ప్లాంట్ చేయదలుచుకోవాలని చాలా వరకు అపోహలు ఉన్నాయి. సో థింగ్ ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది మన డోనర్ నుంచి ఇట్స్ లైక్ ప్యాకెట్స్ అండ్ మూవర్స్. డోనర్ ఏరియా నుంచి రిసిపియంట్ ఏరియాకి మనం షిఫ్ట్ చేస్తున్నాం రూట్స్. ఆ తర్వాత వాటి సర్వైవల్ అనేది 3 months తర్వాత అసెస్ చేసుకుంటాం. ఎవ్రీ మంత్ మనకి గ్రోత్ అవుట్పుట్ చూసుకుంటాం. 6 months to 1 year లో మనకు అయిపోద్ది. అయితే ఈ 6 months to 1 year లో మనకి రిజల్ట్ వచ్చే లోపల ఏదైతే పెట్టిన ఏరియా కాకుండా మిగిలిన ఏరియా లాసుకోవచ్చు. ఓకే. బట్టతలు అనేది ఇట్స్ నాట్ ఏ స్టాటిక్ థింగ్. ఓకే. ఇట్ ఈస్ డైనమికలీ ప్రోగ్రెసివ్. సో అంటే ఒక చోటే ఇక్కడే వస్తుంది ఇక్కడే ఉంటుంది ఆ పర్టికులర్ ఏరియా వరకు అనేమి ఉండదు. సో ఒకవేళ మనం ఇక్కడ ఈ ప్రాసెస్ చేస్తూ ఉన్నా మిగిలిన పార్ట్లో ఏదైతే హెయిర్ ఉందో సో అక్కడ కూడా మళ్ళీ హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు ఫ్రంట్లో పెడితే బ్యాక్లో లాసుకోవచ్చు కదా. మనకి పర్టికులర్లీ 30 బిలోస్లో ఈ మధ్య చాలా వరకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అవుతుంది. సో వాళ్ళలో బట్టతలు అనేది 2-3 yearsలో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోద్ది. అందులో స్టేజ్ 5 స్టేజ్ 7 దాకా కూడా వెళ్ళిపోద్ది అన్నాను. చాలా క్విక్గా వెళ్ళిపోతుంది అని చెప్పారు. సో ఇప్పుడు మనకి రిజల్ట్ రావడానికి 6 months to 1 year పడితే మరి ఈ లోపల 1-2 స్టేజ్లైనా వెనక్కి వెళ్ళాలి కదా. అండ్ ఇంకొకటి కొంచెం స్ట్రెస్ అయినా, సర్జరీస్ అయినా, యాక్సిడెంట్స్ అయినా, ఫీవర్ వచ్చినా మనకి నెక్స్ట్ స్టేజ్కి హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిన ప్రతిసారి బట్టతల జీన్స్ ఉంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోద్దని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకోవాలి. సో మరి అన్నిసార్లు పొడుస్తున్నప్పుడు అన్నిసార్లు చేస్తున్నప్పుడు చుట్టుపక్కల దాని వెనకాల ఉండే హెయిర్స్ కూడా స్ట్రెస్ గురవుతాయి. సో మరి వాటిని ఎలా మనం కౌంటరాక్ట్ చేయాలి?
దిస్ ఇస్ ఏ కామన్ లాజికల్ డౌట్ ఫర్ ఎనీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అండర్ గోయింగ్ పేషెంట్. సో ఇప్పుడు ఏంటంటే మనకి నెక్స్ట్ స్టేజ్కి పోకుండా మనం చేయగలిగేవి ఏంటంటే ఒకటి మినాక్సిల్ కానీ రిడెన్సిల్ సిరమ్ కానీ స్టార్ట్ చేయడం, రెండోది డిహెచ్టీ బ్లాకర్ టెస్టోస్టెరాన్ ఇన్హిబిటర్స్ మనం స్టార్ట్ చేయడం, మూడోది పిఆర్పి కానీ జిఎఫ్సి సెషన్స్ కానీ స్టార్ట్ చేయడం. అయితే వీటికి ఇండివిజువల్ వేరియస్ సక్సెస్ రేట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి చీప్ అండ్ బెస్ట్ అంటే డిహెచ్టీ బ్లాకర్ అండ్ హైయెస్ట్ సక్సెస్ రేట్ ప్రివెన్షన్ ఆఫ్ బాల్నెస్ అంటే డిహెచ్టీ బ్లాకర్. డిహెచ్టీ బ్లాకర్ అంటే డైహెడ్రోటెస్టోస్టెరాన్ రిసెప్టార్ బ్లాకర్స్. సో దీనివల్ల మనకి లైంగిక అయితే ఇది చీప్ అండ్ బెస్ట్ అండ్ ఆల్సో హైయెస్ట్ సక్సెస్ రేట్ కాబట్టి అండ్ ఇది ట్రాన్స్ప్లాంట్కి ఏమి ఇబ్బంది లేదు. బట్ ట్రాన్స్ప్లాంట్ వల్ల మనకి బట్టతల నెక్స్ట్ స్టేజ్ పోకుండా ఇవ్వడానికి ఇస్తాం. ఒకవేళ అది ఇవ్వకపోయినా మనం పిఆర్పి ద్వారా కానీ సిరమ్స్ ద్వారా కానీ మినాక్సిల్ ద్వారా కానీ కొంచెం గుడ్ డైట్ ద్వారా కానీ మంచి కేర్ తీసుకోవడం ద్వారా కానీ మనం మేనేజ్ చేయొచ్చు. సో బట్ డాక్టర్ అన్ని టైంలో ఈ కాంట్ టేక్ ద రిస్క్ విత్ బేస్డ్ ఆన్ ద పేషెంట్ కమిట్మెంట్. సో కాబట్టి ఒకవేళ కనుక ఫ్యామిలీ కంప్లీట్ అయిపోతే డిహెచ్టీ బ్లాకర్ సీదా పెట్టేస్తాం. సో దానివల్ల ఏంటంటే సెక్సువల్ సైడ్ ఎఫెక్ట్స్ అందరిలో రావు. ఓకే, సో అది కూడా చెప్తున్నారు, అందరికీ ఉండదు. ఇప్పుడు మనం టెస్టోస్టెరాన్ ఫినాస్టైడ్ కానీ డుటెస్టరైడ్ కానీ టాబ్లెట్స్ పెట్టినప్పుడు ఇప్పుడు మనం 100 మందికి ఇస్తే 2 నుంచి 5 మందిలోనే సెక్సువల్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాం. ఓకే, చాలా తక్కువ పర్సెంటేజ్లో ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు. మిగిలిన 95% పీపుల్ ఎంజాయ్ ద గుడ్ హెయిర్ అండ్ ఆల్సో గుడ్ థింగ్స్. దే డోంట్ హ్యావ్ ఎనీ సెక్సువల్ సైడ్ ఎఫెక్ట్స్. ఎవరికైతే ఆ 2 to 5% పీపుల్ ఉంటుందో సో వాళ్ళని మనం స్టాప్ చేస్తాం లేదా డోస్ రిడక్షన్ అనేది చేస్తాం. ఒకటి మనకేంటంటే నార్మల్గా ఉన్న వాళ్ళు కూడా సపోజ్ 6 months to 1 year నేను ట్యాబ్లెట్ వేసుకున్నాను, సో మన మళ్ళీ నాకేం తెలియట్లేదు కానీ లోపల ఏమన్నా అయిపోతుందా, స్పెమ్ క్వాలిటీ పడిపోతుందా, నాకు ఇంకేమైనా ఇబ్బందులు వస్తాయా అనే అపోహలు, యాంగ్జైటీ, అప్రహెన్షన్ ఈజ్ వెరీ కామన్. సో జనరల్గా మనకి డిహెచ్టీ బ్లాకర్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ 10 days ఓరల్ ఛాలెంజ్. మనకి డాక్టర్ మీద నమ్మకం లేనప్పుడు మనంగా, ఎందుకంటే డిహెచ్టీ బ్లాకర్ వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటి రివర్సిబుల్, 99.99% దే ఆర్ రివర్సిబుల్. సో కాబట్టి స్టాప్ చేశాక వితిన్ 3 to 5 daysలో నార్మల్ అయిపోతుంది. సో ఫస్ట్ 10 days ట్రై చేశాక ఇబ్బంది లేదంటే నెక్స్ట్ 6 months to 1 year కంటిన్యూ చేయాలి. సో ఆ తర్వాత మనకి అప్పుడు కూడా ఏం ఫీల్ కావట్లేదు, ఏం ఎఫెక్ట్ లేదు అంటే అప్పుడు మనం వీర్య పరీక్ష చేసుకునేసి అందులో కూడా నార్మల్గా ఉందంటే వీ కెన్ కంటిన్యూ ఫర్దర్ వితౌట్ ఎనీ వరీ విత్ ఇయర్లీ మానిటరింగ్. ఓకే, సో ఫస్ట్ సెల్ఫ్ టెస్ట్ చేసుకున్న తర్వాత కూడా అలా కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో దానివల్ల మనకి ఇంకా అపోహలు, భయాలు అనేవి కూడా తగ్గి నార్మల్గా డాక్టర్ చెప్పాక కూడా సో డాక్టర్ చెప్పాడు నడిచేది మనకి ఇబ్బందులు రాలేదు కానీ పక్కన ఫ్రెండ్స్ ఉంటారు ఏదో తేడా ఉంది అనేది. సో ఇప్పుడు అదే ఎక్కువ జనాల్లో ప్రతి ఒక్కదానికి కూడా చుట్టుపక్కల వాళ్ళు చెప్పేదో లేకపోతే ఫోనుల్లో వాళ్ళే మొత్తం అంతా చూసేసేసుకుని ఓకే ఇన్ని వచ్చేస్తాయని ఆటోమేటిక్గా అపోహల్లో భయాలతోనే సగం. సో ఎందుకంటే ఒకటి మనకి ఇదంతా ఎందుకు, ఈ ట్రయల్స్ ఎందుకు, మనకి ఇదంతా ఎందుకు వదిలేని కూడా వదిలేయచ్చు. బట్ మనకి దీనివల్ల ఏంటంటే చీప్ అండ్ బెస్ట్ అండ్ ఇట్స్ ఎ గుడ్ అడ్వాంటేజ్. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ స్టేజ్ పోకుండా అట్లీస్ట్ 90% పీపుల్ ఇది బ్లాక్ చేస్తుంది ఒక 3 to 5 years అన్న. ఓకే, సో విచ్ ఈస్ సూటబుల్ ఆల్టర్నేటివ్. సో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆల్సో అందుకనేసి. లేదంటే మనకి పిఆర్పి సెషన్స్, జిఎఫ్సి సెషన్స్ ఇవి చేసుకోవచ్చు కానీ కొంచెం కాస్ట్ అఫేర్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే రెగ్యులర్ విజిట్స్ ఉంటాయి. సో కాబట్టి ఇది మనకు ఒక్కొక్కసారి కాకపోవచ్చు. సో యాక్చువల్లీ ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా దీనికి కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్చువల్లీ మీరు చెప్తున్నట్లు వాళ్ళు ఏ స్టేజ్లో ఉందో చూసి దాన్ని బట్టే సర్జరీ ఇవన్నీ కూడా ప్రిఫర్ చేస్తామని చెప్తున్నారు. కామన్గా చూసుకున్నట్లయితే దీనికి నార్మల్గా ఒకవేళ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి ఎన్ని సిట్టింగ్స్ మ్యాక్సిమం ఎన్ని సిట్టింగ్స్ వాళ్ళు రావాల్సి ఉంటుందంటారు? అది మనకి డోనర్ ఏరియా బట్టి. ఓకే, అది కూడా డిపెండ్స్ అంటున్నారు. ఇప్పుడు డోనర్ ఏరియా బాగుంది అనుకోండి మనం 3-4 sittings చేసుకుంటాం. ఓకే, 3-4 సిట్టింగ్స్లోనే కంప్లీట్ అయిపోవచ్చు. అంటే మనకి ఒకటే సిట్టింగ్లో కూడా అవ్వచ్చు ఒక్కొక్కసారి. ఇప్పుడు మనకి స్టేజ్ 7 అంటే అడ్వాన్స్డ్ బాల్నెస్ తీసుకుంటాం. సో దానిలో మనం మ్యాక్సిమం ఈవెన్ డోనర్ ఏరియా బాగా ఉన్నా కానీ 85 to 90% కవర్ చేస్తాం. ఓకే, యూ కాంట్ కవర్ 100%. కంప్లీట్గా అయితే కవర్ చేయలేమని చెప్తున్నారు. 85 to 95. ఓకే, సో డోనర్ ఏరియా బాగాలేదనుకోండి అందులో మనకి 50 to 70% కవర్ చేస్తాం. ఓకే, 50 to 70% ఉంటుంది. సో కాబట్టి మనకి డోనర్ ఏరియా అవైలబిలిటీ చూసుకొని దాని తర్వాత మనం సెషన్స్ వైజ్ ప్లాన్ చేస్తాం. అయితే ఒకటేసారి 5-6 వేలు గ్రాఫ్ట్ తీసుకోలేమా ఇట్లాంటి క్వశ్చన్లు కూడా అడుగుతాం. సో ఆబ్వియస్గా మనకు బ్యాక్ సైడ్ రూట్స్ అనేటువంటి ఒక ఫ్యామిలీ లాగా గ్రూప్ లాగా ఉంటాయి. ఓకే, సో చిన్న ఫ్యామిలీస్ ఎలాగో అక్కడ కూడా మనకి 1 to 4 హెయిర్ యూనిట్స్ లాగా ఉంటాం. వాటిని ఫోలిక్యులర్ యూనిట్స్ అంటాం. ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్లో మనం ఎప్పుడైతే ఎక్స్ట్రాక్ట్ చేసామో సో అవి కూడా మనం ఓవర్గా హార్వెస్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ దే విల్ ఆల్సో మనకి కామన్ అనలాగస్గా చెప్తున్నాను ఏంటంటే దే విల్ ఆల్సో దే అండర్గో డిప్రెషన్, షాక్ లాస్, సో మనకి ప్యాచ్ లాస్ అనేది రావచ్చు. సో అందుకని ఓవర్ హార్వెస్ట్ చేయకుండా
ఒక 20 to 30% యావరేజ్గా చేసుకోవాలి. ఓకే, సో ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు, వాటికంటూ లిమిటెడ్ అనేది ఉంటుంది. అంతకంటే తీసుకోవచ్చు, కానీ పర్సంటేజ్ ఆఫ్ షాక్ లాస్ పీపుల్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో దానివల్ల ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు. సో అందువల్ల మనం ఏంటంటే దాని బదులు సెషన్ వైజ్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఇట్లాంటి డోనర్ ఏరియా కూడా షాక్ లాస్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. దాంతో పాటుగా సెషన్ వైజ్ చేసుకోవడం వల్ల మనకి స్కిన్ అనేది హీలింగ్ అనేది ఫాస్ట్గా అవుద్ది. దాంతో పాటుగా ఎలాస్టిసిటీ ఉండడం వల్ల మనకి ఈజీగా స్ట్రింక్ అవుతుంది. పెట్టిన హోల్స్ కూడా చాలా వరకు తీయనట్టుగానే ఉంటాయి. సో ఆ రకంగా మనము మల్టిపుల్ సెషన్స్లో మోర్ నెంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ హార్వెస్ట్ చేయొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ సింగిల్ సెషన్ ఒకటేసారి 5-6 గ్రాఫ్ట్ తీసుకోవాలా, ఒకటేసారి ఒక మల్టిపుల్ సెషన్లో 7-8 గ్రాఫ్ట్ తీసుకోవాలా, ఇట్ ఈస్ ద పేషెంట్ పర్స్పెక్టివ్. బట్ ఆబ్వియస్లీగా మనం లాంగ్ రన్కే చూస్ చేస్తాం. సో అది కూడా మీ చాయిస్, అంటే మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టే కంప్లీట్గా మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది అంటున్నారు. అలా కూడా తీసుకోవచ్చు, బట్ దానివల్ల కూడా ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రైట్, సో దానికన్నా యాక్చువల్లీ నార్మల్ సెషన్స్ ఏవైతే చెప్పారో సో అదైతే కొంచెం స్లోగా ప్రాసెస్ అనేది అవుతున్నా కానీ మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూల్గా అవుతుందని చెప్తున్నారు. ఇది కూడా స్టేజ్ 7 అంటే లాస్ట్ బాల్నెస్కి ఎన్ని సెషన్లు పడతాయి. సపోజ్ చాలా వరకు స్టేజ్ 7 వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది. సో అందరూ స్టేజ్ 4 నుంచి స్టేజ్ 5, స్టేజ్ 6కి వస్తారు కాబట్టి వాళ్ళకి 1 సెట్టింగ్లోనే అయిపోతుంది. ఓకే, సో ఎక్కువ సిట్టింగ్స్ ఎక్కువ సార్లు కూడా చేయించుకోవాల్సిన అవసరం కూడా పడదని చెప్తున్నారు. అండ్ అలాగే ఇంకొకటి కూడా చాలా మందిలో ఇప్పుడు ఎక్కువ సర్జరీస్ లేకపోతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ వల్ల లాంగ్ టర్మ్ మెడిసిన్స్ అనేవి యూస్ చేస్తూ ఉండడం వల్ల, లేకపోతే షుగర్ ఇట్లాంటివి ఉన్న వాళ్ళలో కూడా చాలా మందిలో కూడా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంటుంది. సో ఏదో ఒక అంటే వేరే హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతూ ఉన్న వాళ్ళలో కూడా ఉంటుంది. కాబట్టి అగైన్ అంటే ఒక నార్మల్ హెల్తీగా ఉన్న పర్సన్కి ట్రీట్మెంట్ అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏదైతే మొత్తం ప్రాసెస్ చెప్పారో అగైన్ ఇప్పుడు ఈ హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతూ వచ్చిన వాళ్ళకు కూడా మీరు అలానే ట్రీట్మెంట్ చేస్తారో సో వాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది. డెఫినెట్గా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే నార్మల్ హెల్తీ పర్సన్స్ రఫ్ అండ్ టఫ్ ఎలా మనం వెళ్ళినా ఇబ్బంది లేదు. కానీ మనకి డయాబెటిక్ పేషెంట్స్లో మనకి కంట్రోల్ ఉందా లేదా, వూండ్ హీలింగ్ ఎలా ఉంటుంది, ఇన్ఫెక్షన్ రేట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ చూసుకోవాలి. అండ్ స్కాల్ప్లో మనకి బాగా పొక్కులు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు హెల్తీగా ఉన్నా కానీ తలలో బాగా వేడిపొక్కులు వచ్చేటివి ఉంటాయి. సో వాళ్ళలో కూడా మనం ట్రాన్స్ప్లాంట్ తీసుకోవచ్చా లేదా అది కూడా చూసుకోవాలి. బాగా రెగ్యులర్గా వేడిపొక్కులు వచ్చి కూడా మనకి డోనర్ ఏరియా తగ్గిపోద్ది. సో వాళ్ళలో మనకి తక్కువగా మనం పెట్టుకోవాల్సి వస్తుంది. థర్డ్ థింగ్ ఏంటంటే కొంచెం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్స్, బీపీ పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్ వీళ్ళు కూడా సర్జరీకి వెళ్ళొచ్చా లేదా అని కూడా ఉంటుంది. సో అన్నిటికీ కూడా కాన్సర్న్ స్పెషాలిటీస్ ఉంటాయి. వాళ్ళు అన్నిటి నుంచి రికవర్ అయ్యాక మనకి నార్మల్ అయ్యాక వీ కెన్ గో ఫర్ ఏ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. సో డయాబెటిక్ అయితే HbA1c లెవెల్ చెక్ చేసుకుని అందులో కూడా అది 7.5 బిలో ఉంటే చక్కగా మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళిపోవచ్చు. అండ్ హైపర్ టెన్షన్లో అయితే సర్జరీ టైంలో కొంచెం రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటే సరిపోద్ది. అండ్ అది కంట్రోల్లో ఉంటేనే వెళ్ళాలి. అంతేగాని అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్లో మనం జనరల్గా మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళము. దాని తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ అయినా, లివర్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ అయినా వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళొచ్చా లేదా అంటే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు, ప్రొవైడెడ్ వాళ్ళలో ఇమ్యూనోసప్రెసెంట్స్ ఎంతవరకు ఉన్నాయి. అందులో మనకి ఇమ్యూనోసప్రెసెంట్స్లో మనకి యాంటీమెటబోలైట్స్ వాడుతున్నారా, ఇట్లాంటి మెడికేషన్స్ హిస్టరీ అంతా చూసుకునేసి కన్సర్న్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ తీసుకున్నాక మనం వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే సపోజ్ క్యాన్సర్ పేషెంట్స్ అయ్యాక మనకు రెగ్యులర్ యాక్చువల్లీ నాకు డౌట్ ఉంది. క్యాన్సర్ పేషెంట్స్కి పాపం ట్రీట్మెంట్ మొత్తం కంప్లీట్ అయ్యాక అంటే ట్రీట్మెంట్ ప్రాసెస్లో యాక్చువల్లీ రేడియేషన్ కీమోస్ వల్ల కంప్లీట్ హెయిర్ అసలు మొత్తం ఉండనే ఉండదు. తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ అంతా అయిపోయి సర్జరీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. బట్ కాకపోతే కొంతమందిలో అంతకుముందు నార్మల్గా ఉన్నప్పుడు ఉన్నంత హెయిర్ గ్రోత్ ఉండదు, అంత థిక్నెస్ రాదు. సో అలాంటి వాళ్ళు ఒకవేళ వస్తే కనుక వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు మనకి కీమోథెరపీ ద్వారా వచ్చారనుకోండి. సో ఒకసారి క్యాన్సర్ క్లియరెన్స్ అయిపోయాక కీమోథెరపీ లేనప్పుడు చక్కగా ఆఫ్ ద ట్రీట్మెంట్ వితౌట్ ఎనీ క్యాన్సర్ రికరెన్స్ ఫర్ లాస్ట్ 3 to 5 years దెన్ వీ కెన్ గో ఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. సో అదే క్యాన్సర్కి రేడియేషన్ థెరపీ కూడా చేసుకోవచ్చు. సో రేడియేషన్ థెరపీ చేసినప్పుడు ఏంటంటే మొత్తం గుండెంతా కూడాను రూట్స్ లెవెల్లో డ్యామేజ్ అవుతాయి. సో వాళ్ళలో డోనర్ ఏరియా చాలా మినియేచర్గా ఉంటుంది. సో మనం సరిగా చేసుకోలేము. సో వాళ్ళలో సఫిషియెంట్గా కాస్మెటిక్ అవుట్కమ్ అనేది మనం ఇవ్వలేము. స్టిల్ కొంత సెట్ అయిన ఏరియా వరకు మనకు మినిమల్ టు మినిమల్ కొంత ఏరియా ఒక 50 square centimeter 100 square centimeter ఏరియా మనం కవర్ చేయాలనుకుంటే దాన్ని బట్టి కన్సర్న్ తీసుకొని వాళ్ళకి ప్రోస్ అండ్ కాన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకునేసి అది కూడా ఆఫ్ ద ట్రీట్మెంట్ అట్లీస్ట్ 3 to 5 years మనకి వితౌట్ ఎనీ క్యాన్సర్ రికరెన్స్ ఉన్నప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ తీసుకున్నాకే మనం సర్జికల్గా వెళ్ళొచ్చు.
ఓకే. సో అలా సో ఈవెన్ క్యాన్సర్తో అంటే సఫర్ అయ్యి ట్రీట్మెంట్ అంతా అయిపోయి వచ్చిన వాళ్ళలో కూడా మొత్తం వాళ్ళది కూడా అంత ఇమీడియట్గా క్విక్గా చేయడం అయితే ఉండదని చెప్తున్నారు. సో మొత్తం మళ్ళీ 1-2 సార్లు అంతా వాళ్ళ హెల్త్ కండిషన్స్ అంతా చెక్ చేసుకొని అండ్ వాళ్ళ రూట్స్ అక్కడ హెయిర్ ఏ విధంగా ఉంది, ఏంటి, బలహీన పడిపోయిందా, లేకపోతే మళ్ళీ గ్రోత్ వచ్చే ఛాన్సెస్ ఉందా లేదా, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఉంటుందని చెప్తున్నారు. బట్ పాసిబిలిటీస్ ఏవైనా కానీ మన హెల్త్ కండిషన్ బట్టి మనం యాక్టివ్గా ఉన్నదాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అండ్ పేషెంట్ డెసిషన్స్ వాళ్ళు డెసిషన్ తీసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుందని చెప్తూ ఉన్నారు. అండ్ ఇంకొకటి కూడా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకొక డౌట్ కూడా డాక్టర్ గారు, చాలామందికి లేడీస్లో పెయిన్ కొరుకుడని అంటే తల్లో ఈ వీపులో పేలు ఇవి ఎక్కువైపోవడం వల్ల కొంతమందికి అవి విపరీతం ఎక్కువైపోయి వీళ్ళు అంత కేర్ తీసుకోకపోవడం వల్ల మొత్తం హెయిర్ అనేది చాలా వరకు కూడా ఆ ప్లేస్ వరకు అంతా కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. కంప్లీట్గా మనం మొత్తం షేవ్ చేస్తే ఎట్లా అయిపోతుందో ఆ విధంగా అయిపోతూ ఉంటుంది కదా. సో అలాంటి కండిషన్స్లో పేషెంట్స్ ఎవరైనా వచ్చినా వాళ్ళకి కూడా ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే మళ్ళీ హెయిర్ గ్రోత్ అక్కడ వచ్చే ఛాన్సెస్ దానికి తగ్గట్టుగా ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయంటారా? సో మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పెయిన్ కొరుకుల్లో నిజంగా పెయిన్లు ఉండవు. ఇట్ ఈస్ ఎ మిస్నోమర్. సో యాక్చువల్గా ఏంటంటే పెయిన్ కొరుకుల్లాగా అంటే ప్యాచ్ హెయిర్ లాస్ కండిషన్స్ మెయిన్గా 3-4 ఉంటాయి. సో అందులో మనకి ఈజీగా రికవర్ అయ్యేటివి అలోపేషియా ఏరియేటా అని, లేదంటే మనకి ప్యాచ్ లాస్గా ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల టీనియా క్యాపిటిస్ అని, దాంతో పాటుగా ఆటోఇమ్యూన్ డిసార్డర్స్లో అదర్ దెన్ అలోపేషియా ఏరియేటా స్కారింగ్ అలోపేషియాస్ కూడా ఉంటాయి. దానిలో లైకెన్ ప్లైనోపైలారిస్ అని, డిస్కాయిడ్ లూపస్ ఎరిథెమాటస్ అని ఇట్లా మనకి ప్యాచ్ లాస్లో ఉంటాయి. సో ఒకసారి ప్యాచ్ లాస్ పేషెంట్ వచ్చాక మనం మనకి ట్రైకో స్కాన్ చేసుకుని అవసరమైతే స్కాల్ బ్యాప్స్ కూడా చూసుకొని, సో ఆ తర్వాత మనకి ఫంగస్ అయితే యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ నడుస్తుంది. అండ్ అలోపేషియా ఏరియేటా అయితే వాళ్ళకి ప్రాపర్గా ఇంటర్లీజనల్ ఇంజెక్షన్స్ కానీ లేదంటే మనకి ఓరల్ థెరపీస్ కానీ మనం స్టార్ట్ చేస్తాం. వీళ్ళు మనం ట్రాన్స్ప్లాంట్కి అస్సలు వెళ్ళము, యాక్టివ్ ఫేజ్లో ఉన్నప్పుడైతే అస్సలు వెళ్ళము. సో మొత్తం చక్కగా న్యాచురల్గా రికవర్ అవ్వడానికి ట్రై చేస్తాము. సో ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ బాడీలో ఉన్న ఇమ్యూనిటీయే వాళ్ళ హెయిర్ రూట్స్ని తినేస్తున్నప్పుడు మనం కొత్త రూట్స్ యాడ్ చేస్తే అగ్గి కాజ్యం విన్నట్టుగా ఉన్నది భయం ఉంచుకున్నది భయం అనే ఫీల్లో వెళ్ళిపోతుంది. సో కాబట్టి అలోపేషియా ఏరియేటా ఉన్నప్పుడు జనరల్గా మనం ట్రాన్స్ప్లాంట్ అనేది చేయము. సో ఓన్లీ మనకి అలోపేషియా ఏరియేటా క్లియర్ అయిపోయింది అండ్ లాస్ట్ 3-2 ఇయర్స్లో అట్లీస్ట్ 1.5 to 2 ఇయర్స్లో మనకి స్టేబుల్గా కొత్త ప్యాచెస్ ఏం లేవు అన్నప్పుడు బాల్నెస్లో కూడా మనం కెన్ ప్లాన్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఆఫ్టర్ క్లియరింగ్ ఆఫ్ అవర్ ఆటో ఇమ్యూనిటీ. ఓకే. సో ఈ విధంగా ఈవెన్ ఒకవేళ అటువంటి ఏదైతే ఇప్పుడు నేనైతే సమస్య చెప్పానో దాంతో ఇబ్బంది పడే వాళ్ళకు కూడా యాక్చువల్లీ ట్రీట్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కాబట్టి సో అలా ఇబ్బంది పడే వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా వచ్చేసి మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితే మీకు ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి చెప్తారు, ఏది చేయించుకుంటే మీకు బెటర్ అనేది కూడా చెప్తారు, దేనివల్ల మీకు ఆ ప్రాబ్లం వచ్చింది కూడా వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దెన్ మీరు డిసైడ్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చు అనమాట. సో అండ్ ఇంకొకటి కూడా డాక్టర్ గారు, ఇప్పుడు ఏదైతే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాసెస్ అయిపోయి చేయించుకున్న తర్వాత కూడా హెయిర్ని నార్మల్గా మనం గ్రోత్ అనేది పెంచుకోవచ్చు అంటారా? ఇప్పుడు మనకి ట్రాన్స్ప్లాంట్ అయ్యాక రిజల్ట్స్ ఇమీడియట్గా రావు, విత్తనాలు వేయగానే ఇమీడియట్గా చెట్లు రావు. సో సిమిలర్గా మనకి ప్రాసెస్ అయిపోయాక 3 months నుంచి మనకు అవుట్పుట్ అనేది చూస్తాం. 3 months. సో అందులో కూడా ఒకటేసారి అన్నీ రావు. సో ముందు పెట్టిన ముందు వస్తాయి, తర్వాత పెట్టిన తర్వాత వస్తాయి. సో అక్కడ ఎవ్రీ అవర్ డిఫరెన్స్ ఇక్కడ ఎవ్రీ మంత్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే. సో మనకి 6 to 8 months వరకు కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది. సో మనకి వీటిని ట్రిమ్ చేసుకోవచ్చు, షేవ్ చేసుకోవచ్చు, కలర్ వేసుకోవచ్చు, కావాలంటే కర్లింగ్ కూడా ఇట్లాంటివి కూడా చేసుకోవచ్చు. ఆల్దో ఐ డోంట్ అడ్వైస్ కర్లింగ్ ఆర్ స్ట్రైట్నింగ్, బట్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ దే కెన్ గెట్ ఇట్ డన్. ఓకే. సో ఇవన్నీ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు అని చెప్తున్నారు కాబట్టి ఇంకా యాక్చువల్లీ సో మెనీ క్వశ్చన్స్ డౌట్స్ ఇలా చాలానే ఉన్నాయి, బట్ మనకి సమయం ఎక్కువగా లేదు కాబట్టి బట్ ఉన్నంత వరకు కూడా చాలా వరకు కూడా అన్నీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది, రావడానికి గల కారణాలు అండ్ అలాగే వీటికి అడ్వాన్స్డ్ ఎటువంటి ట్రీట్మెంట్స్ వచ్చాయని, ఎటువంటి మెడిసిన్స్ అవైలబుల్గా ఉన్నాయి, ప్రాసెస్ కూడా ఏ విధంగా చేస్తారనేది, ఎన్ని టైప్స్లో ఉన్నాయి, ఎవ్రీథింగ్ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్ గారు. సో ఎవరైనా సరే బాల్ హెడ్తో కానీ లేకపోతే హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుందని కానివ్వండి, సఫర్ అవుతున్న వాళ్ళు అది మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా హ్యాపీగా వచ్చి ఈవెన్ పిల్లల్లో వచ్చినా కూడా వాళ్ళకు కూడా ట్రీట్మెంట్స్ అనేవి ప్రాసెస్లు డిఫరెంట్గా ఉంటాయని చెప్పారు, యంగ్ వాళ్ళకి అండ్ టీనేజ్ వాళ్ళకి కూడా. సో ఎవరికి వచ్చినా కానీ ప్రాబ్లం ఏదున్నా కానీ మీరు హ్యాపీగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఫస్ట్ ఓపిక్గా పేషెన్సీతో వాళ్ళు చెప్పిందంతా క్లియర్గా విని వాళ్ళు ఏ ట్రీట్మెంట్స్ సజెస్ట్ చేస్తున్నారు ఏంటనేది మీరు కూడా ఒకసారి ఆలోచించి దాన్ని డిసైడ్ అయ్యి ట్రీట్మెంట్ అనేది హ్యాపీగా ఫాలో అవ్వండి. అండ్ ఏదైనా కానీ క్విక్గా ఈవెన్ డాక్టర్ గారు చెప్పినట్లు ఇమ్మీడియట్గా
అనేది రిజల్ట్ అనేది ఉండదు. బట్ ఏదైనా కొంత టైం అయితే తీసుకుంటుంది కాబట్టి సో అది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలని కోరుకున్నాం. అండ్ బిఫోర్ దట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది వాళ్ళ హెల్త్ టైం. మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్ న్యూస్.